మార్నింగ్ గుడ్ మార్నింగ్. నాలుగు రోజుల క్రితం రెడీ చేసి ఉంచమన్న అకౌంట్స్ అన్ని ఇలాగే ఏడుస్తున్నాయి. ఈ ఆనంద్ రోజు రోజుకి బాధ్యతలు మర్చిపోయి మరీ రోగులా తయారవుతున్నాడే. గుడ్ మార్నింగ్ సార్. డోంట్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సారీ సార్. వెళ్ళి అకౌంట్ సెక్షన్ ఆనంద్ ఉంటాడు, ఇలా రమ్మని. అలాగే సార్. సార్, గురుడు మందులో ఉన్నాడు సార్. ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఎండి గారు గురుడు బోనస్ చివాట్లు పుచ్చుకోవడానికి పోతున్నాడు రోయ్. చివాట్లు పెట్టి పెట్టి ఏదో ఒక రోజున ప్రొపరేటర్ గారు గురువు గారికి మంగళహారతి ఇస్తారు. అసలు ఆఫీసులో మందు కొట్టి ఫైల్స్ మీద తల పెట్టి పడుకునే జులాయి వెధలకు ఉద్యోగం ఇవ్వడం ఎందుకు, తరచు ఈ తిట్ల కార్యక్రమం ఎందుకు? నన్ను అడిగితే అసలు మన ప్రొపరేటర్కి బుద్ధి లేదు. నిజంగా నాకు బుద్ధి లేదు కనుక నీకు ఉద్యోగం ఇచ్చానయ్యా. ఎప్పుడు చూసినా వర్క్ పెండింగ్ లో ఉంచేసి నీ ఇష్టం వచ్చినట్టు సెలవు పెట్టి వెళ్ళిపోవడానికి ఇదే నీ బాబుగారి ఆఫీస్ అనుకున్నావా? ఇప్పటికే నీకు చాలా సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపు ఉదయం 10 గంటల కల్లా పెండింగ్ లో ఉన్న వర్క్ పూర్తి చేసి నా టేబుల్ మీద పెట్టావా సరే సరే, లేకపోతే నేను డిస్మిస్ చేసి పారేస్తాను. నౌ యూ కెన్ గో అవుట్. ఏమిటమ్మా ఇది? ఇల్లంతా కడిగేసి సామానంతా సర్దేసి కర్టన్స్ కూడా కట్టేస్తున్నావు. పొద్దున్నుంచి క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నావు, అవునా? అవునమ్మా. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకోకపోతే ఎలా అమ్మా? నిన్న ఆఫీసు పంపించి నేను ఇంటి పనిలో పడ్డాను. మొత్తానికి నీకు ఇల్లు నచ్చినట్టేగా? నచ్చకపోవడం ఏమిటమ్మా? ఇది వరకు నా కొంప కంటే 1000 రెట్లు నయం దాదా. అద్దె ఒక 50 రూపాయలు ఎక్కువైనా ఇల్లు చాలా వసతిగా ఉంది. పక్కనున్న వాటా వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళగా కనిపిస్తున్నారు. అయితే పక్క వాళ్ళని పరిచయం కూడా చేసుకున్నావు అనమాట. పెరడు వాళ్ళకి మనకి ఒకటే కదమ్మా. ఇందాక ఆవిడ కొళాయి దగ్గర కనిపిస్తే పలకరించాను. భర్త లేడట. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట. ఇక ఉన్నది కొడుకు కూతురు. పాప వాళ్ళది బాగా బ్రతికి చెడ్డ కుటుంబం అనుకుంటాను. అన్నట్టు వాళ్ళ అబ్బాయి మీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడటమ్మా. పేరు అన్నబాబట. ఏమండి? ఎవరు? పక్కవాట సీతమ్మ గారి కూతురు రాధనండి. ఓ నువ్వమ్మా, రా రా రా. అమ్మగారు అంతా నీ గురించి చెప్పాను. బాగున్నావమ్మా? బాగున్నానండి. అమ్మాయి గీత. ఏమ్మా? మా అమ్మాయి గీత. హలో, నేను రాధనే. హలో. వెళ్ళమ్మా, కాఫీ తీసుకొచ్చి. వద్దండి, అవేం వద్దు ఇప్పుడు. కాఫీయే కదమ్మా. అది సరే, ఏమిటి ఇలా వచ్చావమ్మా? ఇవాళ శుక్రవారం అని గుడికెళ్ళాను. ప్రసాదం మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానండి. మీరు మా అన్నయ్య పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నారట. మా అన్నయ్య తెలుసా మీకు? తెలుసు, కానీ పెద్ద పరిచయం లేదు. వాడు అసలు ఏ మనిషితోనైనా మాట్లాడితేగా పరిచయాలు స్నేహాలు ఏర్పడ్డానికి. ఎప్పుడు ఆ మాయదారి మైకంలో పడి మనుషులందరికీ దూరం అవుతున్నాడు. చేతుల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అసలు ఆయన ఎందుకలా తయారయ్యారు? అంతా మా ప్రారంభమమ్మా. వాళ్ళ నాన్నగారు పోవడంతో పరిస్థితులకు తట్టుకోలేక మనసు చెదిరి వాడిలా తయారయ్యాడు. వాడిని చూసుకుని నేనెంత కుమిలిపోతున్నానో వాడికి తెలియదమ్మా. ఊరుకోమ్మా, నువ్వు బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది? నిజమేలేమ్మా. నేను బాధపడడం వల్ల వాడు బాగుపడ్డం జరగదుగా. గీత, మీ అన్నయ్య మామూలుగా ఉన్నప్పుడు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పి చూడలేకపోయావా? చాలా రకాలుగా చెప్పాం రాత, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. మా కష్టాలన్నీ చెప్పి నీ మనసు కష్టపెట్టినట్టున్నానమ్మా. అదేమిటండి, ఇరుగు పొరుగు అన్నాక ఒకరి మంచి చెట్లు మరొకరు తెలుసుకోపోతే ఎలా? వస్తానండి, మా అమ్మగారు నాకు ఎదురు చూస్తూ ఉంటారు. మంచిదమ్మా. వస్తాను గీత.
తను వెళ్ళాం. మీరా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మేం పక్క వాటాలో ఉంటున్నాం. మా చెల్లె ఉండాలిగా. తను ఇంకా రాలేదు. మరి మా అమ్మ? ఉన్నారు. కానీ కొడుకు తాగే విస్కీలో కావలసిన మంచినీళ్లు తన చేత్తో తీసుకొచ్చి ఇవ్వడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు కన్న తల్లికి. అందుకే ఆవిడ్ని ఉండమని చెప్పి నేను తీసుకొచ్చాను. ఆఫీస్లోనే కాక ఇంటికి వచ్చి కూడా సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఒక స్నేహితురాలుగా సహాయం చేసినట్టే సలహా కూడా ఇవ్వాలనుకుంటున్నాను. తాగుబోతులకు అందరూ ఇచ్చే సలహా ఒక్కటే, తాగుడు మానేయమని. అంతేగా? అవును. అగాధంలో దూకేవాణ్ణి ఆగమని, ఆత్మహత్య చేసుకునేవాణ్ణి వద్దని, తాగి పాడేయేవాణ్ణి మానేమని వాళ్ళ మంచి కోరేవాళ్ళు సలహా ఇచ్చే తీరుతారు. ఈ లోకంలో అన్నిటికంటే తేలికైన పని మరొకరు సలహా ఇవ్వటమే. కాకపోతే ఇతరులో సలహా ఇచ్చి పెద్ద మనుషులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎవడో తనకు తానుగా తన జీవితం నాశనం చేసుకోవాలని, తన పతనమైపోవాలని కోరుకోడు. కాకపోతే విధి పరిస్థితుల ప్రభావం చుట్టూ ఉన్న మనుషులు తన జీవితాన్ని దెబ్బతీసినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కో అలవాటు అవుతుంది. నాకు ఇదేంది. అదే నిజమైతే నాకు పోయింది. నేను తాగుతాను. అవును, మీలాగే నాకు తండ్రి లేడు, మీలాగే వయసు మళ్ళిన తల్లుంది, మీలాగే నాకు పెళ్లి జరగలేదు, మీలాగే ఉద్యోగం మీద వస్తున్న డబ్బుతో బ్రతుకుతున్నాను. ఒక రకంగా మీలాంటి మనిషిని కనుక మీలాగా నేను తాగచ్చుగా. సారీ, ఆడపిల్లని మీరు ఇలా తాగటం నేను భరించలేకపోయాను. మనసు, మమత, కష్టం, కన్నీళ్లు అన్నీ కూడా ఆడమగకి సమానమే. కనుక మీరు తాగినప్పుడు అదే పరిస్థితిలో ఉన్న నేను తాగడంలో తప్పే ఉంది. తప్పు ఉందని మీరంటే మీరు చేస్తున్నది కూడా తప్పేనని నేను అంటాను. చూడండి, నా గత జీవితాన్ని గురించి, గతంలో నా గుండెకు తగిలిన గాయాన్ని గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆ గాయం మానకపోవడంతో నా గతాన్ని మర్చిపోలేకపోతున్నాను. తప్పనిసరిగా తాగుతున్న నన్ను మీ మాటలతో మరింత బాధ పెడుతున్నారు. నేను మిమ్మల్ని బాధ పెట్టింది మీరు బాగుపడతారేమోనన్న ఆశతో. కొడుకుని తల్లి దండించి బాధ పెడుతుంది వాడు బాగుపడాలని. రోగికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి బాధ పెడతాడు వాడు కోలుకోవాలని. నేను మిమ్మల్ని బాధ పెట్టింది మీరు బాగుపడాలని. సారీ, బాగుపడాలని, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని నాకు ఆశ లేదు, ఆలోచన లేదు. లేదు అనుకోవడం చేతకంతనవుతుంది. ఆ లేనిది సంపాదించుకున్నప్పుడే బ్రతుక్కి ఒక సార్థకత ఉంటుంది. చూడండి, జీవితం చాలా విలువైనది. ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేం. గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఎదురు దెబ్బలకు తట్టుకుని ముందడుగు వెయ్యాలే తప్ప ప్రవాహం లాంటి బ్రతుకు ఆగిపోకూడదు. మీకు చెప్పే అధికారం, అర్హత నాకు లేకపోవచ్చు. కానీ మనిషిగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. తప్పుగా అనుకోకండి. చూడండి, ఇకనైనా ఇలాంటి సమయంలో మీ అమ్మగారిని మంచినీళ్ళ కోసం పిలవకండి ప్లీజ్. ఆ దేవుడు మనసు ఇవ్వకుండా కేవలం మరిపేచుంటే మనిషికి ఎంత బాధ ఉండేది కాదు. ప్రేమ అనే దివ్యమైన అనుభూతి సృష్టిలోనే లేకుండా ఉంటే మనిషికి ఎంత ఆవేదన ఉండేది కాదు. అనుక్షణం కళ్ళ ముందు మెదిలే ఆ గతాన్ని ఎలా మర్చిపోగలను? ఎలా మర్చిపోగలను? స్వప్న, 5 టికెట్సే దొరికాయి. బుకింగ్ క్లోజ్. మనం 6 ఉన్నాం. ఇప్పుడు ఎలాగే? పోనీలేండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు చూడండి. నాన్సెన్స్. నాతో వచ్చి టికెట్ దొరకలేదని వెళ్ళిపోవడమా?
చూడు 100 రూపాయలైనా సరే వెళ్ళి బ్లాక్ లో ట్రై చేయి. టికెట్లు దొరుకుతాయో లేదని ట్రై చేద్దాం లేదా? అమ్మా పిట్టకి 2 రోజులుగా పాలు లేవమ్మా. ఒక్క 10 పైసలు ధర్మం చెయ్యమ్మా. ఈ దేశంలో బెగ్గర్స్ ఎక్కువైపోయారు. గెట్ అవుట్, గెట్ అవుట్. టికెట్ దొరక మేము ఇబ్బంది పడుతుంటే నీ ఏడిపోతే చిచ్చి వెళ్ళు. డర్టీ పీపుల్, ఐ హేట్ దెం. బ్యాడ్ లక్ స్వప్న, బ్లాక్ లో కూడా అయిపోయాయి. ఆగండి, ఆ స్కూటర్ వాళ్ళ దగ్గర టికెట్ ఉంది, సంపాదిస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. ఓ యూ. ఏమండి మీరు సినిమాకి వచ్చారా? లేదండి, హరికథా కాలక్షేపానికి వచ్చాను. వాట్ యు మీన్? లేకపోతే ఏంటండి, సినిమాలకు వచ్చే సినిమా చూడడానికి దేనికి? వెల్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ప్లీజ్? మీ టికెట్ కావాలి. సారీ, అడుక్కునే అలవాటు మీకుందేమో కానీ దానం చేసే ఆచారం నాకు లేదు. వెరీ సారీ. ధర్మం దానం అక్కర్లేదు, డబ్బు పారేస్తాను. 50 రూపాయలు తీసుకో. 50? పోనీ 100? 100? చాలవా? 150 ఇస్తాను. Take 200, man. బాబు ధర్మం చేయండి బాబు, బిడ్డకు పాలు లేవు బాబు. మిస్టర్, ఆల్ రైట్, 200 తీసుకుని మీకు టికెట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ డబ్బు తీసుకెళ్ళి మీరే ఆ ముష్టమ్మాయికి ఇవ్వాలి. దానికి నేను పట్టుకెళ్ళి ఇవ్వాలా? ఎస్. వాట్ నాన్ సెన్స్. లత, ఈ డబ్బు దానికి పడే. టికెట్ ఇవ్వండి. సారీ, ఆ ముష్టమ్మాయికి డబ్బు ఇచ్చిన ఆ అమ్మాయి కాబట్టి టికెట్ ఆ అమ్మాయికి ఇస్తాను. తిమ్మిరు ఎక్కువే. మేడం, సాధారణంగా కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళకే తిమ్మిరెక్కుతుంది, సాధారణంగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకే కళ్ళు నెత్తికెక్కుతాయి. అండ్ ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ టికెట్ 200 రూపీస్ పెట్టుకునే స్తోమత ఎవరికి ఉంటుందో కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికి తిమ్మిరి ఎక్కువ మీకే తెలుస్తుంది. గుడ్ బాయ్. పదండి వెళ్దాం. అక్క నువ్వు నోట్స్ రాసుకోవటం అయ్యాక నాకు ఎస్ఏ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే, నువ్వు చదువుతుండు. అరే అన్నయ్య, హహా, ఏమిటమ్మా చెల్లెమ్మలు ఇద్దరు అంత సత్య చదువుతున్నారు, యూనివర్సిటీ బద్దలైపోదు. అదేమిటన్నయ్యా, సినిమా వదిలే టైమే అవ్వలేదు, అప్పుడే వచ్చేసావేమిటి? నేను సినిమాకి వెళ్ళాను కానీ సినిమా చూడలేదమ్మా. ఎందుకని? ఏం జరిగిందంటే నేను కొన్న 5 రూపాయల టికెట్ కి ఒక అమ్మడు 200 రూపాయలు ఇస్తాని నేను గొడిగింది. ఆల్రెడీ బిజినెస్ బాగానే ఉందనుకున్నాను, టికెట్ ఇచ్చాను, 200 హోల్డాన్ 200 లేవమ్మా అయిపోయినాయి. ఏం చేశారంటే అక్కడే ఒక అడుక్కుంటున్న అమ్మాయి బిడ్డకు పాలు కొనుక్కోలేక బాధపడుతుంటే దానం చేసి. చాలా మంచి పని చేసావు బాబు. 5 రూపాయల సినిమా టికెట్ కి 200 రూపాయలు తగిలేసి నా పిల్లెవర్రా? వాణ్ణి కాదు ఓయ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రంగారావు నన్ను అడుగు, నేను చెప్తాను. ఒక ఆడపిల్ల 5 రూపాయల టికెట్కి 200 రూపాయలు ఇచ్చి కొన్నది అంటే పెళ్లి కాని పిల్ల అయితే అబ్బ దగ్గర, పెళ్ళైన పిల్ల అయితే ఆయన దగ్గర లక్షలకు లక్షల బ్లాక్ మనీ మునుగుతూ ఉంటుంటుంది. బై ఆనంద్, ఆ పిల్ల అడ్రస్ ఏమిట్రా? భలే అడిగి డాడీ, పరిచయం లేని అమ్మాయిని పట్టుకుని మీ అడ్రస్ ఏమిటని అడిగితే ఊరుకుంటుందా? పాయింట్ అనుకో, కానీ బాబు ఆ అమ్మాయికి తెలియకుండా ఎలాగైనా నువ్వు ఆ అడ్రస్ సంపాదించుండి ఉంటే ఈ పాటికి ఆ ఇంటి మీద రైట్ చేసి. చాలండి, వాడు మాత్రం కేసులు పట్టించి సహాయం చేయాలంటారు, మీరు మాత్రం వాడు ఉద్యోగ విషయంలో ఏమీ సహాయం చేయరు. వాడు ఇలాంటి కేసులు పట్టిస్తే అది సంఘ సేవ అనిపించుకుంటుంది. అదే నేను వాడికి ఉద్యోగం ఇప్పించానుకో అది స్వార్థం అనిపించుకుంటుంది. అయినా ఈ రికమెండేషన్లతోనూ లంచాలతోనూ ఉద్యోగాలు సంపాదించడం నేరం. మీరొక్కరు మడికట్టుకుని నీతి నిజాయితీ అన్నంత మాత్రాన దేశం బాగుపడిపోతుందా? ఆ నీతి నిజాయితీని నమ్ముకుని ఇన్నేళ్లుగా మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏం సంపాదించగలిగారు? బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నావా? రంగారావు అంటే నిప్పు లాంటి ఆఫీసరు అనిపించుకున్నాం. రోజులు గడవాలంటే పేరొక్కటే సరిపోదండి. రేపు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఏం పెట్టి చేస్తాం? అంటే ఏమిటో నువ్వు అనేది? నన్ను వెంటనే వెళ్ళి లంచాల కార్యక్రమం ప్రారంభించమంటావు? ఇదిగో చూడు, ఇన్నేళ్లు నాతో కాపురం చేసి ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత కూడా నా తత్వం ఏమిటో నీకు తెలియలేదంటే నా వల్ల కాదు. డాడీ, ఆడదగా అమ్మాల హాస్పిటల్లో తప్పులేదు, బట్ ఐ పర్సనల్లీ ఫీల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్. మనిషి పోయిన తర్వాత మిగిలేది మంచి పేరు ఒకటే. యు గో అహెడ్. వెల్ సెడ్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. హలో, సినిమా టికెట్. హలో 200. ఏ తెలుగు సినిమాలు చూసి చూసి విలన్ లాగా గ్యాంగ్స్టర్స్ పోగు చేస్తున్నావా? షట్ అప్. యూ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్ షట్ అప్. ఏమిటి పెద్ద హీరోలా మాట్లాడుతున్నా? పెద్ద హీరోని కాబట్టి పెద్ద హీరోలాగానే మాట్లాడుతున్నా. చూడు, ఆకలంటే ఏమిటో నువ్వు నాకు తెలియచేశావు. ఇప్పుడు డబ్బు గల శక్తి ఏమిటో నీకు తెలియచేస్తాను. వీళ్ళు కిరాయి రౌడీ. తెలుస్తూనే ఉంది. సరసమైన ధరకి సరదాగా కాళ్ళు కీళ్లు తీయటమే వీళ్ళ వృత్తి. వీళ్ళకి డబ్బు పడేశాను, భక్తి శ్రద్ధలతో వాళ్ళు డ్యూటీ చేయబోతున్నారు.
దాంతో నీకు డబ్బు మహిమ ఏమిటో అర్థమవుతుంది. కార్యక్రమం ఆరంభించండి. ఏంట్రా చూపు? ఇక్కడికి వచ్చి పడితే అక్కడికి వెళ్ళి కొట్టు. మిస్ 200, నీ డబ్బు శక్తి ఏమిటో నాకు చూపిస్తానని నా అసలు శక్తి ఏమిటో నువ్వు చవి చూచావు. ఇప్పటి వరకు మనం కలిసినప్పుడల్లా నా మంచితనాన్ని చూశావు, ఇక చండ ప్రచండమైన నా చెడ్డతనాన్ని కూడా చూస్తావు. ఇదిగో లపాకీలు, తుపాకీ లాంటి మీ స్నేహితురాలకి ఇప్పుడు అందమైన శోభనం జరగబోతుంది. ఇంకా మీరు ఇక్కడే ఉంటే వరుస క్రమంలో ఆ శోభనం మీ దాకా వస్తుంది, లేదా అంత భయంగా ఉంటే అమ్మని తలుచుకుంటూ జరుగుంటా. ప్లీజ్ నన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను. నిన్నేం చేయనే, సింపుల్ ఆపరేషన్, స్మాల్ రేప్. అమ్మో అమ్మో అబ్బాని అరుపులకు ఇంకా కాస్త టైం ఉంది. ముందు నీ బట్టలు బలనేవే పంపల చంపాప. వద్దు, నన్నేం చేయొద్దు. ఇదిగో ఇందులో డబ్బు ఉంది, కావాలంటే తీసుకో. డబ్బు ఎవరికి కావాలి? బోర్డు డబ్బు. అయినా నిన్నేం చేస్తానే? ఐ విల్ జస్ట్ రేప్ యు వితౌట్ యువర్ డ్రెస్. వద్దు, ఈ ఉంగరం కూడా తీసుకో. వసే కుకుంబి, నీ కండ కావరం కరిగించేస్తానే. వసే చెప్పా తప్పి కాకర భీకర భాకరంగా అదిరించేసి నీ పొగరు అణిచివేస్తానే, నీ పొగరు అణిచివేస్తానే, నీ పొగరు అణిచివేస్తానే. ఇదిగో నీ బోర్డు డబ్బు నీ ప్రాణాలను కాపాడుతుందని తేల్చుకో. సిస్టర్, థ్యాంక్ గాడ్, స్పృహ వచ్చిందనమాట. ఇక మీకేమీ ప్రమాదం లేదమ్మా. నన్ను ఎవరెక్కడికి తీసుకొచ్చారు? ఆయన పేరు చెప్పలేదమ్మా. నీటిలో మునిగిపోయి మిమ్మల్ని చూసి రక్షించి తీసుకొచ్చామన్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్లో మీ డబ్బు నగలు ఉన్నాయి, భద్రం అని చెప్పి ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయే ముందు మనిషికి కావాల్సింది కాపాడేది డబ్బు కాదు, తోటి మనిషి అని మీతో చెప్పమన్నారు. మీ అమ్మాయికి నేను చూసిన సంబంధం బ్రహ్మాండం. అబ్బాయి బుద్ధిమంతుడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇంకా వాళ్ళ కుటుంబం గురించి మీకు ముందే చెప్పేశా. అన్నీ బాగున్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? వాళ్ళు ఒకసారి వచ్చి అమ్మాయిని చూసేవాళ్ళని చెప్పు. కానీ చిన్న కిరికిరి ఉందండి. వాళ్ళు కట్నంగా టమా టమా డబ్బేమీ తీసుకోరట, కానీ కానుకలుగా మాత్రం ఏం కావాలట? ఏముందండి, అమ్మాయికి బంగారు నగలు, అబ్బాయి నగలు పెట్టుకోడు కాబట్టి కయ్యో కయ్యో కారు, మొత్తం 2-3 లకారాల్లో తేల్చేయచ్చు. చూడేసి వాళ్ళ కోరికలు చాలా ఖరీదైనవి. అయినా సంబంధం మంచిది, అమ్మాయి సుఖపడుతున్న ఉద్దేశంతో సరే అంటున్నాను. హాయ్ గీత, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెందుకు ఆశ్రమా, నేను బస్సులో వెళ్తాను. స్నేహంగా అడుగుతుంటే కాదంటావా? అది కా స్వప్న, మాట్లాడకుండా కారెక్కు. అవును, ఇవాళ నేను తీసుకెళ్ళడానికి మీ అన్నయ్య రాలేదేమిటి? తనకేవో పర్సనల్ పనులున్నాయని ముందే రానని చెప్పాడు. మీ అన్నయ్యకి చెల్లెలంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును స్వప్న, మా అన్నయ్యకి మేమంటే చాలా ఇష్టం. అలాగే మేము కూడా మా అన్నయ్య చెప్పినట్టుగానే నడుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఆడపిల్ల అంటే చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకోవాలని అంటాడు. అదే తెలుగింటి ఆడపిల్లలకు అలంకారం అని అతని ఉద్దేశం.
మేము కూడా ఎప్పుడు పిచ్చి వేషాలు వేయకుండా అతను చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఉంటాం. అమ్మా సిగ్గుతో తలంచుకోవడం కాదు, అబ్బాయిని బాగా టమ్ టమ్ తలెత్తి చూడు. మా అమ్మాయి సరే ఆడపిల్లండి, ముందు మీ అబ్బాయిని మాట్లాడమండి. అబ్బాయి గారి అభిప్రాయం ఏమిటో? అమ్మయ్యా, గిన్నె గిన్నె గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అమ్మాయి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుందండి. ఆ తరువాతే ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని. మరి మీ అభిప్రాయం ఏమిటో? అలాగే కానివ్వండి, నాకేం అభ్యంతరం. సమయానికి ఇంత డబ్బు, కారు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. మీ ఉదారానికి చాలా కృతజ్ఞతలు. నోటేమైనా రాసిమంటారా? నోటెందుకులేండి. నోటి మాటే చాలంటారు. మీ సహాయానికి చాలా సంతోషం. మరి వీలైన త్వరలో బాకీ తెచ్చేస్తాను. మనలో మన మధ్య అప్పులు బాకీలు ఏమిటండి? అంటే ఇది లాంఛనమా లేకపోతే లంచమా? ఏట్రా ఎస్బి, తెగులు తల్లికి ఇన్ని కోళ్ళ సూపేట్రా? ఆ రేటు అడుగుతున్నారు చెప్పు. లం లం లాంఛనమన్నా లంచమన్నా సొమ్ము సొమ్మేనండి. మీరు అది తీసుకుని మా సార్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో సంతకం పడేశారనుకోండి, వారికో 20 లక్షల లాభం, నాకు 4 లక్షల లాభం. ప్రభుత్వానికి ఎగనం. ప్రభుత్వానికి దొబ్బేట వచ్చిందండి. ఇన్ని కోట్ల మంది కడుతున్నారు కదా, దీని అమ్మ మనం మానేసినంత మాత్రం ప్రభుత్వమే అడుక్కుతుందండి. చూడండి, మనల్ని పాలించే ప్రభుత్వాన్ని తిట్టడం అంటే మనకు పాలిచ్చి పెంచిన తల్లిని తిట్టినంత నేరం. అంతేకాదు, ప్రభుత్వోద్యోగులను లంచాలిచ్చి కొనాలనుకోవటం మరింత పెద్ద నేరం. ఓర్నీ అమ్మ, అట్ట ధర్మరాజు హరిశ్చంద్రుడు జాయింట్ గా పూన్నట్టు మాట్లాడక మరే. అట్టగే. హౌ డేర్ యూ టాక్ లైక్ దిస్? మరొక 2 నిమిషాల్లో మీరు ఈ డబ్బుతోనో ఆ కారుతోనో బయటికి వెళ్ళకపోతే మీకు బేడీలు వేయడానికి పోలీసులు వస్తారు. జాగ్రత్త. మిస్టర్ రంగారావు, నా మాట కాదని నన్నే ఢీకొనాలనుకుంటే పిప్పి పిప్పి అయిపోతావు. జాగ్రత్త. మీలాంటి దౌర్భాగ్యం మూలంగా వచ్చే కష్టాలని నష్టాలని నేను ఎన్నైనా భరించగలను. కానీ మీరు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేను భరించలేను. గెట్ అవుట్. పెద్దవాళ్ళ ఇంట్లో లేనప్పుడు మీరు ఇలా చేయటం ఏం బాలేదండి. నాన్న ఏమ్మా? నాన్న చూడండి. We are from income tax. అమ్మో, సెల్యూట్ సార్, సెల్యూట్ సార్. శాల్యూట్ కొట్టినా వదలరా. ఇవెన్ని లక్షలో చెప్పండి. నువ్వు 3 లక్షలు. అదిగో మీ బీరువాలో 10 లక్షలు దొరికాయి. మీ అమ్మాయి వార్డ్రోబ్ లో జ్యువెలరీ దొరికింది. వీటికి అకౌంట్స్ చూపించగలరా? ఎలా చూపిస్తారు? ఎక్కడి నుంచి చూపిస్తారు? ఆగరా, ఇది ఏడు చేసిన పని. మిస్టర్ బాబురావు, అక్రమ మార్గాల్లో అడ్డదారుల్లో లక్షలు కోట్లు నల్ల డబ్బు కూడబెట్టి తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసగించడం, దేశం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీయడం, ఇది క్షమించరాని నేరం. నా ఇంటికొచ్చి నాకు లంచం ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడే నిన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మా ఇంట్లో నీకు బేడీలు వేయటం మర్యాద కాదని ఊరుకున్నాను. నల్ల డబ్బు పుట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్లను నల్ల డబ్బుతోనే కొనడానికి ప్రయత్నం చేయటమా? కాదంటే పైగా బెదిరించటమా? నోరు తెరిస్తే బూతులు తప్పరాని ఈ పండితుడు నీకు పార్ట్నరా? నిప్పుతో చెలగాటం అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఇన్స్పెక్టర్, నేను మా లాయర్తో మాట్లాడొస్తాను. పరువు పోయింది, డబ్బు పోయింది, అరెస్ట్ అయ్యాం, కోర్టుకెక్కాం. ఖాతాలో బొక్కలో కూడా వెళ్ళి వాళ్ళం. ఆ మంత్రి గారు మాట చెప్పారు, బోల్డంత బెయిల్ డబ్బు కట్టుకున్నాం, బయటకు వచ్చాం. అయినా ఇంకోటి సొమ్ము దోచుకుంటే తప్పు, కానీ సంపాదించుకుంటే తప్పేటి? కావలసిన దానికంటే ఎక్కువ 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 సంపాదించడం. దొక్కలో తంతాను ఎదవ నా కొడక. నాకు ఎంత కావాలో ఏటి కావాలో ఆలు చెప్పడం ఏంట్రా? తినమ్మా, ఈ దేశం పద్ధతే నాకు నచ్చలేదు. బసవరాజు, ఇంకేం రాజు, నలుగురిలో మన బ్రతుకుల్ని నవ్వుల పాలు చేసి వాడు పొగడ్తలు బిరుదులు పొందాడు. వాడిని వదలకూడదు. ఆ రంగారావు గాడు కుటుంబంతో సహా బజారు పాలై గుప్పెడు మెతుకుల కోసం ముష్టెత్తుకునేట్టు చేయాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు. మిమ్మల్ని ఒంటరిగా కలుసుకోవాలని ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను. ఎందుకో? కృతజ్ఞతలు చెప్పడానికి, మన్నింపు అడగడానికి.
మునిగిపోయి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత బుద్ధి దారిలోకి వచ్చిందనమాట. దానికి కారణం మీరేగా. అవును, హఠాత్తుగా మా గీతతో కావాలని తెచ్చిపోయి స్నేహం చేస్తున్నావేంటి? దేవుడికి దగ్గర అవ్వాలంటే పూజారిని మంచి చేసుకోవాలిగా. ఇంతకీ నాలో వచ్చిన మార్పుని గమనించారా? నాకు ఇష్టం లేని వ్యక్తుల్లో వచ్చే మార్పులు గమనించే అలవాటు నాకు లేదు. నేను మీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు మీరు కావాలి. నువ్వు కావాలని కోరుకున్న ప్రతిదాన్ని ఎంత డబ్బున్నా సొంతం చేసుకోలేదు. ఇప్పుడు మీ ముందున్నది డబ్బు, ఆస్తి, అహంకారం ఉన్న స్వప్న కాదు. మనసు, మమత, ప్రేమకు అర్థం తెలుసుకున్న స్వప్న. పూర్తిగా మారిపోయిన స్వప్న. చూడు, నువ్వు మారినంత మాత్రాన్ని నేను మనస్పడతాను అనుకో. బంగారు పంజరంలో పెరిగిన కోయిల భవంతులోనే కూయాలి. అది ఆ పంజరం నుంచి బయటపడి మామూలు ఇళ్లలోకి వస్తే దాని గొంతు మోగపోతుంది. గుర్తించు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మాట, మనసు, ఊహ, ఉద్దేశం, కళ, కోరిక ఉన్నాడది కోయిల కాదు, పంజరంలో పడి ఉండటానికి. ఏదో ఒకప్పుడు తను కోరుకున్న వాడి దగ్గరకు చేరుకొని తీరుతుంది. అన్నయ్య, నీకు లెటర్ వచ్చింది. నాక ఎవరు రాసి ఉంటారమ్మా? రక్తంతో ఉత్తరం రాసిందా? రానా, రేపు ఉదయం 10 గంటలకు మా ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి మీరు నా ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. ఇట్లో ప్రేమతో మీ స్వప్న. రక్తంతో ఉత్తరం రాయాల్సిన అవసరం వచ్చింది? నీకేమన్నా మతిపోయిందా? కోరుకున్న మనిషి చేరు కానప్పుడు మతిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను కదా, ఎందుకు ఇలా వేధిస్తావు? నా నిర్ణయం ఈరోజు చెప్తున్నాను. ఇదిగో ఈ సీసాలో ఉంది విషయం. మీరు నాకు లేనప్పుడు ఈ లోకంలో నేను ఉండాలనుకోవటం లేదు. స్వప్న, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు తీసుకోవడం తెలియ తక్కువ పని. ఇట్స్ నాన్సెన్స్. ఒక్కరే తనకి ఈ లోకంలో కావాలనుకున్నప్పుడు, ఆ కావాలనుకున్న మనిషి తనకు కాకుండా పోయినప్పుడు చావటం తప్పనిసరి అవుతుంది. చూడండి, నన్ను మీ దాన్నిగా చేసుకుంటారా, లేక నా దారి నన్ను చూసుకోమంటారా? బలవంతం చేసి ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నావా? కాదు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తానని తెలియచేస్తూ ఒప్పుకోమంటున్నాను. జీవితం చాలా విలువైంది, దాన్ని ప్రేమ కోసం వదులుకుంటావా? ఫలించని ప్రేమతో గడపవలసిన జీవితం చాలా విషాదమైనది. దాన్ని వదులుకోవడం మంచిది. చెప్పాను, నేను నీ మీదే నా చావు బ్రతుకు ఆధారపడి ఉంది. నన్ను నీ బ్రతుకుతో పంచుకుంటావా, లేక నా బ్రతుకుని ఈ క్షణంలోనే తుంచుకోమంటావా? అని నన్ను బెదిరిస్తున్నావే కానీ నీకు ప్రాణం అంటే తీపని, దాన్ని తేలిగ్గా తెంచుకోలేవని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. ఆనంద్, స్వప్న, స్వప్న, ఆలస్యం చేయకుండా తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పింది. విషాన్ని బయటెక్కించి గండం గట్టెక్కించాం.
మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. స్వప్న, స్వప్న, ఆనంద్, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేస్తారని విన్నాను, చదివాను. కానీ నా కళ్ళారా నేను చూశాను. నా కోసం ఇంత త్యాగం చేసే మనిషి నా జీవితంలో ప్రవేశిస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికైనా నా ప్రేమ గురించి అర్థం చేసుకున్నారనుకుంటాను. ఎస్, వెరీ మచ్. స్వప్న, ప్రేమ నేపథ్యానికి నిర్వచనం అంటూ ఉంటే అది నువ్వే. ఆహా, కన్నుల పంటగా ఆ జంట ఎంత ముచ్చటగా ఆడారో. ఇలా అమ్మాయి గారి నడుం మీద చెయ్యేసి ఆనంద్ బాబు సినిమా హీరోలా ఓ నొక్కు నొక్కి సెప్టిక్కు సెప్టిక్కు స్టెప్పులు వేస్తుంటే ఓర్ని టెప్పులు సంతకెళ్ళ నా కోడలు కావాల్సిన పిల్లాడు సెట్లు సాటికి పుట్టలు సాటికి తీసుకెళ్లి రికార్డ్ డాన్స్ చేస్తుంటే అదేదో ఘనకారంలా సంబరపడుతూ చెప్తావేట్రా, నీ పిల్లలు లేచిపోను. ఇక బావగారు మీరు ఇట్లా ఊరుకుంటే లాభం లేదు, మీ కూతురుతో మాట చెప్పాలా. అమ్మాయి గారికి చెప్పు 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 చెప్పి లాభం లేదండి. అబ్బాయి గారి విషయంలోనే ఏదన్నా కిరికిరి చేయాలి. ఏ పావుని ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో బాబురావుకి బాగా తెలుసు. నాకు బద్ధశత్రువైన రంగారావు కొడుకు నా కూతురుతో ఆటలు పాటలు చూస్తూ ఉండండి, వాడి ఆటలు నేను కట్టిస్తాను. ఎస్, అవునండి, నేను రంగారావునే మాట్లాడుతున్నాను. ఎవరు? ఏమిటి ఏమిటి బాబు నువ్వు మాట్లాడేది? నో 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 నో, ఇది చాలా అన్యాయం బాబు. హలో హలో, ఏమన్నా, ఏం జరిగింది? ఏం జరిగింది నాన్నగారు? ఎవరండి ఫోన్ చేసింది? పెళ్లి కొడుకు శేఖర్ మాట్లాడాడు శారదా. అతనికి పెళ్లి ఇష్టం లేదట. అయ్యో భగవంతుడా, ఏమిటి కర్మ! పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చాక ఆ అబ్బాయికి ఏమైందండి? అసలు ఏమంటాడు? కారణం చెప్పలేదు, పెళ్లి చేసుకోని అంటున్నాడు. ఏమిటి ఎందుకనే లోపల ఫోన్ పెట్టేశాడు. ఇష్టం లేదని చెప్పి ఫోన్ పెట్టేస్తే సరిపోతుంది అనుకున్నాడా? శుభలేఖలు కూడా అచ్చు వేయించి పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా ఇష్టం లేదని చెప్తాడా? ఆడపిల్లంటే అంగట్లో వస్తువు అనుకున్నాడా? కొనుక్కున్న తర్వాత అక్కర్లేదని తిరిగి ఇచ్చేయడానికి? అసలు అతనికి ఎందుకు ఇష్టం లేదు తెలుసుకుంటా. బాబు ఆనంద్, ఎలాగైనా అబ్బాయిని ఒప్పించి ఈ పెళ్లి జరిగేటట్టు చూడండి ఆయన. అన్నయ్య, అన్నయ్య, అతను కాదంటే నేను చచ్చిపోతానన్నయ్య, చచ్చిపోతాను. అదేం మాట్లాడమ్మా, ఒకవేళ అతనే కనుక కాదంటే అంతకంటే మంచి మనం తీసుకొచ్చి అదే ముహూర్తాన్ని పెళ్లి చేస్తాం. లేదన్నయ్య, నాకు అదృష్టం లేదు. జరిగితే పెళ్లి అతనితోనే జరగాలి, లేకపోతే చచ్చిపోతానన్నయ్య. అవునన్నయ్య, కారణం ఏమిటో తెలుసా? నేను అతని బిడ్డకు తల్లిని కాబోతున్నాను. మనకు నిశ్చితార్థం జరిగిపోయింది, మన ఇద్దరం ఆలుమగలం అయినట్టే. నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరని అతను చెప్పిన మాటలకు చేసిన భాషలకు లొంగిపోయాను. చెల్లెమ్మ, ఊరుకోమ్మ. తొందరపట్టు నీ తప్పైనా ఈ సమస్య మాత్రం నీ చావు పరిష్కారం కాదు. అందుకే ఎలాగైనా అతనితో నీ పెళ్లి జరిగేట్టు చేస్తాను. మిస్టర్ ఆనంద్, ఇష్టం లేని మనిషిని బలవంతంగా లాక్కెళ్ళటం చట్ట విరుద్ధం తెలుసా? చట్టం గురించి చెబుతున్నారు కాబట్టి కాస్త న్యాయం కూడా చెప్పండి. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోకుండానే నా చెల్లెని తల్లిని చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని పమ్మని చెప్తున్నాడు. ఇది న్యాయమేనా? ఓర్ నీ దుంపదగా ఆయుసం చెప్పడానికి 4 పెద్ద మనుషులు అంటేసుకొచ్చాం. మెల్లో కెమెరా వేసుకుని పుట్టుకుని ఫోటోలు నొక్కేసి డాగలా చూసే ఈ పెద్ద మనిషి ఫోటోగ్రాఫర్. ఈ తీసే ఫోటోగ్రాఫర్లు పత్రికల్లో అచ్చుకుద్దేసి ఏ రోజుకి ఆ రోజు పెదలకాయ నుంచి నక్కలా చూసే ఈ చిన్న మనిషి పెద్ద రిపోర్టర్. ఖద్దరు బట్టలు వేసుకుని చుట్టిన బియ్య బస్తాలో ఉన్న ఈయన బాబు గారు. ఇదిగో ఈ సంగతి నేను చెప్పక్కలేదు, అది కాకి బట్టలే చెప్తాయి. బొక్కలు దోసేసి డొక్కలు పొడిచేసే ఈరు పోలీస్ ఆఫీసర్. వీళ్ళందరినీ వెంట పెట్టి రావటంలో మీ ఉద్దేశం? ఏ విషయంలోనైనా న్యాయం జరగాలన్నది నా స్టేట్మెంట్. ఇప్పుడు నువ్వు నా స్నేహితుడు కొడుకుని బలవంతంగా తీసుకెళ్తున్నావు.
ఇది కిడ్నాపింగ్. కనుక నిన్ను పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తారు. కానీ నీకు న్యాయం జరగాలిగా. అందుకని తాళి లేకుండా ఒక కన్నెపిల్లను పిల్ల తల్లిని చేసిన ఒక దుర్మార్గుడు వైనం అంటూ ఇప్పుడు తీసిన ఫోటోలతో సహా పేపర్లో ప్రచురిస్తాడు ఈ జర్నలిస్ట్. ఇది దేశ ప్రజలు చదువుతారు. నీకు న్యాయం జరగాలని పట్టుబడతారు. అప్పుడు కోర్టులో కేసు మొదలవుతుంది. ఈ కడుపు నేనే చేశానంటానికి సాక్ష్యం ఏమిటి? అది ఎవరైనా చేసి ఉండొచ్చుగా అంటాడు ఈ అబ్బాయి. ఈ పాయింట్ గురించే బాబు గారు మీటింగ్ లో ఆవేశంగా చెప్తారు. అలజడి లేవదీస్తారు. ఆ తర్వాత ఆపండి. ఆపుతాం గానీ అప్పుడు జరిగేదేటో తెలుసా? నువ్వు బొక్కలోకి వెళ్తావు. కడుపు చేయించుకుని నీ సెల్లెలు కదా ఆంధ్ర అంతా తెలుస్తుంది. అవమానం భరించలేక అది బావిలో దూకుద్ది. జైలుకెళ్ళిన కొడుకుని కడుపు చేయించుకుని కూతుర్ని చూసి పరుగు పోయిన మీ నాన్న ఊరేసుకు సత్తాడు. ఇన్ని సాకులు తట్టుకోలేక మీ అమ్మకి పిచ్చెక్కుద్ది. మీ కుటుంబంలో మిగిలిన రెండో సెల్లెలకి సత్య పెళ్లి కాదు. ఇంకో దారి లేక అది బిజినెస్ లో దిగుద్ది. ఇలా ఆవేశపడితే అతను చెప్పినవన్నీ జరగడమే కాకుండా నీకు ఉరి శిక్ష పడుతుంది. ఆలోచించు. ఈ శేఖర్ నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి. దానికి శాశ్వతంగా నువ్వు దూరం అవ్వాలి. అట్ట నువ్వు సాటుగా పెళ్ళం మరొడితో తొంగడం చూసినట్టు చూడమాక. నువ్వు స్వపమ్మని మరిచిపోయి వదిలేసి వెళ్ళిపోవాలా. లేదంటే నెల తప్పిన నీ చెల్లెలి చరిత్ర లోకానికంతా తెలిసిపోతుంది. నువ్వు కటకటాల వెనక్కి వెళ్ళిపోతావు. నీ బాబు ఊరేసుకు చస్తాడు. నీ అమ్మకి మతిపోద్ది. నీ రెండో తల్లి. బాబురావు, నాకు కావాల్సిన వెంటనే నా చెల్లెలు పెళ్లి కావటం. దానికోసం నేనేం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దండాలు బాబు గారు, మీరు చెప్పిన ఈ ఫైలు ఆ రంగారావు గారి బీరువాలోంచి తేవడానికి చచ్చాననుకోండి. ఊరికే సత్యమేటి? 1000 రూపాయలు దొబ్బి సచ్చావు. ఆ పైలు కాదా ఆడి సంతకం ఉన్న కాగితం తీసుకొచ్చావా? ఇదిగోనండి ఆ రంగారావు గారి సంతకం ఉన్న కాగితం. సర్లే నువ్వు వెళ్ళు. మరి వస్తానండి. బావగారు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటే ఆ రంగారావు నాకుడు సంతకం పెట్టకుండా వదిలేసిన ఈ దొంగ పైల మీద ఈ కేడీ నాకుడు చేత ఆడ సంతకం పెట్టించేద్దాం. ఈ పైలు ఆడ ఆఫీసులో పెట్టి పై ఆఫీసర్కు ఫోన్ కొట్టి రంగారావు గారు లంచాలు తిని సంతకాలు ఎట్టించడం నువ్వు మాట చెప్తాం. నువ్వు కూసురా. రేయ్, ఈ పైల్లో ఉన్న కాగితం మీద ఈ కాగితం మీద ఉన్న సంతకం పెట్టి సరిగ్గా ఎట్టపోతే డొక్కలో పడుతాను. పెట్టి నా కొడక పెట్టా. అంతే, గోడ మీద పెడక. హలో, ఎవరు? నేను ఎవడైతే నీకెందుకయ్యా, నీ బామర్దిని అనుకో. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ సన్నాసిగాడు రంగారావు మంచోళ్ళ కనిపిస్తూ లంచాలు అట్టేసి కనిపించే ప్రతి పైల మీద సంతకాలు ఎట్టేస్తున్నాడు. ఓర్ని ఎంగిలి పీస్ బాస్ ఆపో. ఇలా పైలు చూసుకో, ఆ తర్వాత నువ్వు ఏడు చేస్తావు చేసుకో. ఎలా ఉంది బాగారు మన ప్యాన్? ఏమిటి సార్ ఇది? నన్ను సస్పెండ్ చేస్తున్నారా? ఎస్ మిస్టర్ రంగారావు, మీ మీద ఉన్న గౌరవంతో సస్పెండ్ చేసి వదులుతున్నాం. అదే ఇంకొకరైతే లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేసిన వాళ్ళు. నేను లంచం తీసుకున్నానా? నేను నమ్ముతున్నాను సార్. మీ సంతకం సాక్ష్యం ఉన్నప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం? నీతికి నిజాయితీకి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళం. అలాంటి మీరే డబ్బు కోసం గడ్డి. వృత్తే నా దైవంగా నమ్మి నీతే నా ప్రాణంగా బ్రతికి నన్ను లంచం తీసుకున్న దోషి అంటారా? ఇన్నేళ్ల నా జీవిత కాలంలో పస్తులున్నా అప్పులున్నా తప్పుగా 1 రూపాయైనా ఎవరి దగ్గర తీసుకొని నన్ను లంచగొండినంటారా? ఇన్నేళ్ల నా సర్వీస్కి నా సేవకి ఈనాడు ప్రభుత్వం నాకు ఇచ్చిన బహుమానం ఇదా? ఏ మచ్చ నాకు రాకూడదనుకున్నాను, ఏ అపవాదు నా మీద పడకూడదనుకున్నాను, దాన్ని అన్యాయంగా నాకు అంటగట్టి ఇవాళ నలుగురిలోనూ నన్ను దోషం చేసి తల వంచుకునేటట్టు చేశారా? ఇది చాలా అన్యాయం, అక్రమం. I can't bear it. ఇదిగో, మీ నాన్నగారు పోయారు గనక 1 నెలలో ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేయాలట మీ వాళ్ళు. అప్పుడు చెంబు తపాలాతో మన కొంప మీదకి వస్తారేమో. నేను ఒప్పుకోను. అంతగా కావాలంటే 1000-2000 పడేస్తాను. వాళ్ళ దారేదో వాళ్ళని చూసుకోమని. ఏమండి, అలా మాట్లాడకండి.
మా వాళ్ళు వింటే బాధపడతారు. ఎక్స్క్యూజ్ మీ. సారీ బాబు గారు, నాకెవరో ఏమీ చేయక్కర్లేదు. నేను కాస్త కూస్త చదువుకున్నవాడిని. నా తల్లిని చెల్లాయిని పోషించుకోగలను. నువ్వు మాకు చేయవలసిన సహాయం వల్ల మా చెల్లాయిని బాగా చూసుకోవటమే. వస్తా. ఏంటలా చూస్తావు? తొందరగా సర్దు, ట్రైన్కి టైం అవుతుంది. నాన్న, ఈ పుట్టినరోజు ముందుగా మీరే దీవించాలి. ఏమిటోనమ్మా, ఈ పుట్టినరోజు పండక్కైనా నువ్వు ఒంటరిగా కాకుండా జంటగా నా కళ్ళ ముందు కనిపిస్తావు అనుకున్నాను. వచ్చేదాన్నే నాన్న, కానీ ఆనంద్కి అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు రావడంతో. ఏ సమస్యలో ఏమిటో అతను నాకు 4-5 సార్లు కనిపించాడు. హుషారుగానే ఉన్నాడు. కనిపించిన ప్రతిసారి ఒక్కొక్క అమ్మాయితో తిరుగుతున్నాడు. బహుశా అమ్మాయిలు కావలసిన వాళ్ళు చుట్టాలో అయి ఉంటారు. అన్నట్టు ఇవాళ సాయంకాలం పార్టీకి అబ్బాయి నువ్వే స్వయంగా పిలువు. అరే, ఎవరమ్మా మీరు? ఈ ఇంట్లో ఉండే ఆనంద్ బాబు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళి 3 రోజులు అయింది. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలీదమ్మా. మీ పేరేమ్మా? స్వప్న. మీరు వస్తే ఆనంద్ బాబు గారి కవర్ ఇమ్మన్నారు. స్వప్న, మా అమ్మ మనశ్శాంతి కోసం నేను మా మామ కూతురు పెళ్లి చేసుకో తప్పడం లేదు. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మా మామగారి సహాయం మాకు చాలా అవసరం. నేను ఎక్కడైనా హాయిగా బ్రతకాలనుకుంటే నా గురించి నువ్వు వెతుకోవద్దు. ఆనా. అమ్మ రాధా, ఎంతవరకు అయిందమ్మా నీ ముస్తాబు? అబ్బాయి వాళ్ళు వచ్చేసే వేళైంది. అయిపోయిందమ్మా, చీరే కట్టుకోవాలి. సరిగ్గా నీ పెళ్లి చూపులప్పుడే ఆ శారదమ్మ గీత సింహాచలం వెళ్ళాలా? వాళ్ళుంటే నాకు సాయంగానే ఉండేవారు కదా. సీతమ్మ గారు, నమస్కారం బాబు. నమస్కారం. రండి, రా బాబు. కూర్చోండి, కూర్చోండి అమ్మా. ఒక్క క్షణంలో అమ్మాయిని తీసుకొస్తాను. తొందర ఏం లేదు సీతమ్మ గారు, నిదానంగానే తీసుకురండి. అవునరా అన్నయ్య, హఠాత్తుగా పెళ్లి చూపులు అన్నావు. అమ్మాయి ఎవరో ఏమిటో చెప్పకుండా నన్ను లాక్కొచ్చేసావు. కాసేపట్లో అబ్బాయితో పాటు నువ్వు చూస్తావుగా. చూస్తా చూస్తా. డ్రింక్స్. నీ పేరేమిటమ్మా? రాదండి. ఉద్యోగం చేస్తున్నావటగా? అవునండి. ఏదో కాలక్షేపానికి చేస్తుందమ్మా. ఎక్కడ చేస్తున్నావమ్మా ఉద్యోగం? ఇంకెక్కడా? మా ఆఫీస్లోనే. ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఆహా. ఇంకేం, మా మరిది గారికి బాగా తెలుసంట. అమ్మాయి లోపల తీసుకెళ్ళండి. నిజం రానయ్య, మా ఆఫీసులో అందరికీ తెలుసు ఆ విషయం. చూశారుగా అన్నయ్య, నేను చెప్పిన మందుభా ఇతనే. ఆ మందుగాడితో ఆవిడ చిందులేయటం మా ఆఫీసులోనే కాదు, ఆంధ్రదేశం మొత్తం తెలుసు. నా బిడ్డ గురించి అలాంటి లేనిపోయిన అబద్ధాలు వేకిన బాబు, మీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా సరే, హారతి ఇచ్చినా సరే, నేను చెప్పేది మాత్రం నిజం. అంతెందుకు, ఒక పక్కన తనకి పెళ్లి చూపు జరుగుతుంటే అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది అంటే ఏమిటి అర్థం? పెళ్లి చూపులప్పుడే వాడి దగ్గర పరిగెత్తిన పిల్ల రేపు పెళ్ళయ్యాక మాత్రం వాడి దగ్గరికి వెళ్ళదని ఏమిటి గ్యారంటీ? పదరా అన్నయ్య. సుందర గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. తండ్రి లేని పిల్ల మీరు ఇలానే పొంగేసి వెళ్ళిపోతే దానికి ఇంకా పెళ్లి కాదు. నిందపడ్డ ఆడది, బీటుపడ్డ అర్థం ఇంకెందుకు పనికిరావు. నా బిడ్డకి అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. నీ కూతురు గురించి ఆలోచిస్తే నా కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంది. నీకు నీ కూతురికి ఒక దండం.
పదరా, పదండి. బాబు సుందరి గారు బాబు సుందరి గారు అమ్మా రాధా అన్యాయం జరిగిపోయిందమ్మా నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా ఊరుకో. అన్న చెల్లెలు మాట్లాడుకుంటేనే అసభ్యంగా అనుకునే ఈ మనుషులు నా గురించి అలా అనుకోవటం ఆశ్చర్యం లేదు. కష్టంలో ఉన్న మనిషిని ఓదార్చిన, చిక్కులో ఉన్న మనిషికి సాయపడిన, తప్పుగాను పాపంగాను మాట్లాడుకునే మనసు లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం, బాధపడటం అనవసరం. సీతమ్మ కుములు కుములు ఏడుస్తుందిరా. వయసు వచ్చిన ఆడపిల్ల మీద పుకార్లు పుట్టాయంటే దానికి ఈ జన్మలో పెళ్ళవడం కష్టం. అందులోను పెళ్లి చూపులుగాని వచ్చిన వాళ్ళు నానా మాటలు మాట్లాడి వెళ్ళిపోతే ఆ కన్న తల్లి గుండె మంటకి ఏమవుతుందిరా? నీ వల్ల, నీ తాగుడు వల్లేరా ఆ పిల్ల బ్రతుక్కి మత్తొచ్చింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? వెళ్ళి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పుకోమంటావా? నీ క్షమాపణలు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడుస్తాయా? ఆ పిల్లకి కళ్యాణం చేస్తాయా? ఇందులో నా తప్పే ఉందమ్మా. నేను పడిపోతే ఆ అమ్మాయిని పట్టుకోమన్నానా, మంచం మీద పడుకోబెట్టుకున్నానా? అడిగితే చేసేది సహాయం అవుతుంది, అడగకుండా చేసేది మానవత్వం అవుతుందిరా. మనసున్నది కనుక, మంచిది కనుక, అభిమానించేది కనుక నీకేమవుతుందోనని ఆరాట పడిందిరా. తన బ్రతుకుని అధ్వానం చేసుకుంది. అపనిందలు పడ్డ ఆ పిల్ల జీవితాంతం పెళ్లి కాకుండా ఏడిస్తే ఆ ఉసురు మనకు తగులుతుందిరా. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అమ్మా? ఈ అమ్మ మీద అభిమానం ఉంటే, ఈ అమ్మ మాట మీద గౌరవం ఉంటే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి? నాకు పెళ్ళే? నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోక జీవితాంతం ఇలాగే గడిపేస్తావా? బాబు, అమ్మగా నాకు కొన్ని ఆశలుంటాయిరా. కోడల్ని చూసుకోవాలని, మనవణ్ణి ఎత్తుకోవాలని. బాబు, అవి నెరవేర్చి ఈ అమ్మ రుణం తీర్చుకోరా. అది కాదమ్మా. నా మాటకు అడ్డు చెప్పుకో. ఈ పెళ్లి వల్ల ఒక పిల్ల జీవితం కాపాడిన వాడు అవుతావు. మీ అమ్మ ఆశలు నెరవేర్చిన వాడు అవుతావు. అమ్మా అమ్మా. బాబు, నా మాట కాదనుకురా. బాబు, నా మాట వినరా. ఆలోచించి చెప్తానమ్మా. నాకు 2 రోజులు వ్యవధి. బాటిల్ కోసం వెతుకుతున్నారా? అది నేనే తీశాను. ఎందుకో తెలుసుకోవచ్చా? తాగడం తప్పు కాదు, కానీ తాగే మనిషికి ఆలోచించే శక్తి ఉండదు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు తాగకుండా ఆలోచించడం మంచిది. ఏ విషయం గురించి మీరు చెప్పేది? అదే 2 రోజులు ఆలోచించి చెప్తానని మీ అమ్మగారితో మీరు చెప్పిన విషయం గురించి. క్షమించండి, మీ ఇద్దరి సంభాషణని నేను పక్క గది నుంచి విన్నందుకు. ముందు మీరే నన్ను క్షమించాలి. మీకు వచ్చిన ఒక మంచి సంబంధం నా కారణంగా తప్పిపోయింది. అది మంచి సంబంధం అని నేను అనుకోవటం లేదు. తోటి మనిషికి సహాయం చేయడం తప్పుగాను, ఒక మగాడితో మాట్లాడితే నేరంగాను, కష్టంలో ఉన్న వాళ్ళకి చెయ్యందించడం నీచంగా భావించే మనుషులంటే నాకు అసహ్యం. ఏమైతేనే నా కారణంగా మీకు అపనింద వచ్చింది. నిజం తెలుసుకొని మనుషులను నిందించినా, అపనిందలు వేసినా నేను బాధపడను, భయపడను. ఇంతకీ మా అమ్మ అడిగిన విషయంలో నా నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుందంటారు? మీరు తీసుకునే నిర్ణయమైనా చేసుకునే పెళ్ళైనా మీ మనసుకు పూర్తిగా నచ్చేలా ఉండాలి. ఆడపిల్ల మీద జాలితో సానుభూతితో ఏ మగాడు పెళ్లికి సిద్ధపడకూడదు. ఎందుకంటే కాపురంలో ఇద్దరి మధ్య ఉండవలసింది జాలి సానుభూతి కాదు, ప్రేమ అనురాగం. మీకు కాస్తైనా ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోండి. తాగుబోతు నాకు పెళ్ళేమిటి? తాగుబోతు వాళ్ళని నేను ద్వేషిస్తాను. ఎందుకో తెలుసా? తాగడం అనే వ్యసనం పిరికితనానికి చిహ్నం. తాగుబోతు మనిషి అంటే
చేతకాని వాడని అర్థం. మగవాడిలో చేతకానితనం పిరికితనం ఉంటే ఏ ఆడది అతన్ని ప్రేమించదు. వస్తాను. పాలు తాగండి. పాలు పట్టాలు. అబ్బా, మీరేమైనా చిన్న పాపాయా? అవును, నీకు పప్పాయి పుట్టేవారు నేనే పప్పాయిని. లేవండి. ఏమండి, మీరు ఆ తాగుడు మానేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. తాగుడు మానేస్తుంది సంతోషంగానే ఉంది కానీ ఏమిటమ్మా రాధా, ఏమైంది? ఏం లేదత్తయ్య, కళ్ళు తిరిగినట్టే అంతైంది. ఏది వదిన గారు, వదిన గారు? ఏమిటది గారు? రాధా, కంగ్రాచులేషన్స్ మై డియర్ భార్యామణి. థ్యాంక్ యూ వెరీ మచ్, ద మదర్ ఆఫ్ మై డియర్ చైల్డ్. రాధా, 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 ఏమైందమ్మా? పలకని దెబ్బతిందా? దెబ్బ మాటట్టు ఉంచండి. ముందు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో డాక్టర్ దగ్గర చూపించండి. బాబు, ఇలా కూర్చో అమ్మా. నువ్వేం భయపడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మిస్టర్ ఆనంద్ సార్, రేపు మీరు వస్తే ఎక్స్రే రిజల్ట్స్ చూసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పడినందువలన దెబ్బేమీ తగలేదు, కానీ కానీ ఏదో సందేహిస్తున్నారు. మీ భార్య గర్భంలో పెరుగుతున్నది బిడ్డ కాదు, ఇట్స్ ట్యూమర్. ట్యూమర్, ట్యూమర్, ట్యూమర్. ఈ విషయం రాత్రి ఎలా చెప్పాలి? చెప్తే తన ప్రాణాలతో ఉండదు డాక్టర్. తొందరపడి చెప్పకండి, సమయం చూసి చెప్దాం. ఇది నేను ఏం చేయలేమా డాక్టర్? చూడు ఆనంద్, ఇంతవరకు ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ నయమైన కేసులు చాలా తక్కువ. అయినా శక్తివంచం లేకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. వస్తాను డాక్టర్. ఏమండి, ఏమిటి రాధా? అబ్బాయి గారు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా పుట్టపోయే బాబు గురించేనమాట. కరెక్టేనా? అవును రాధా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించడం వల్ల జరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా 9 నెలలు వెయిట్ చేసి తీరాల్సిందే. ఈలోగా నేను ఒక మంచి పని చెప్తాను, చేయండి. ఇందులో ఒక చీటి తీయండి. ఈ చీటీలో ఏముంది? అబ్బా, తీయండి. సరే. ఇటువంటి సురేష్,
ఇదే మన పుట్టపోయే అబ్బాయి పేరు. మగబిడ్డే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేదు కనుక వీడిని చూసేనే ఆశ తీర్చుకుందామని. అయితే మీరు అడగచ్చు, చిన్నప్పుడు నన్ను చూడలేదు కాబట్టి ఆడపిల్ల పుడితే బాగుంటుందని. మీ కోరిక నెక్స్ట్ ట్రిప్ లో తీరుస్తాను. నాకు మాత్రం మొట్టమొదట బిడ్డ మగబిడ్డే కావాలి. హలో మిస్టర్ ఆనంద్, ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ. వాట్ సార్? మీ మిస్సెస్ కేసు లాగే హైదరాబాదులో ఒక ఆమెకు గర్భంలో ట్యూమర్ పెరిగితే అక్కడ ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. అది విజయవంతమైంది. ఆమె కులాసాగా ఉంది. నిజమా డాక్టర్? అవును. అమెరికాలో ముఖ్యంగా ఈ విధమైన ట్యూమర్ మీద రీసెర్చ్ చేసి ఇండియాకు వచ్చిన ఒక డాక్టర్ ఈ ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు. నేను ఒక లెటర్ ఇస్తాను. మీ భార్యను తీసుకుని మీరు హైదరాబాద్ వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అండ్ గుడ్ న్యూస్. రేపే బయలుదేరి వెళ్తాం. అలాగే. ఏం రాశారు డాక్టర్ అంకుల్? తల్లిగా పోయే నన్ను పసిపిల్లలా చూసుకోమని రాశారా? మా ఆయనతో కూడా అంకుల్ అలాగే చెప్పుంటారు. ఎందుకంటే మా వారు నేను నెల తప్పినప్పటి నుంచి నన్ను నెల పిల్లగానే చూసుకుంటున్నారు. బరువు ఉంటానని ఎత్తుకోవడం మాత్రం చేయట్లేదు. మీ ఆయన మీతో ఇప్పుడు వచ్చారా? ఇప్పుడేంటండి, ఎప్పుడు నా వెంటే ఉంటారు. నా మాంగళ్య బలం చాలా గొప్పదండోయ్. ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేరు. మీ వారితో నేను మాట్లాడాలి. మీరు వెళ్ళి ఆయన పంపించండి. అలాగే. డాక్టర్ గారు ఏమన్నారు? మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. నువ్వు కూర్చో. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఆగండి. ఒకప్పుడు ఇలా మౌనంగా వెళ్ళిపోయి ఒక కన్నెపిల్ల జీవితానికి తీరని అన్యాయం చేశారు. మళ్ళీ ఇలా మౌనంగా వెళ్ళిపోతే మీరు కట్టుకున్న మనిషి బ్రతుకు కూడా అన్యాయం అయిపోతుంది. వెళ్ళిపోతారా? అదృష్టవంతురాలు. ఎంతో ప్రేమించే భర్త దొరికాడు. మీరు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారు. అందులోనూ నా గురువు లాంటి డాక్టర్ రికమెండేషన్తో వచ్చారు కనుక పేషెంట్ని నా సొంత మనిషిలా చూసుకుంటాను. థ్యాంక్స్. సిట్ డౌన్ ప్లీజ్. మంచితనము మంచి రూపము రెండూ కలిసి ఉన్న అమ్మాయి పాపం. ఎవరో చేసిన పాపానికి ఆమెను శిక్షిస్తున్నాడు దేవుడు. ఐఎమ్ సారీ డాక్టర్ గారు, నేను ఇలా మాట్లాడకూడదు. కానీ మనిషిగా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎక్స్రేలన్నీ పరీక్షించాను. ఆమెకు ఆపరేషన్ చేయక తప్పదు. చెయ్యాలంటే ఆమెకు జబ్బు గురించి చెప్పక తప్పదు. నాకు తెలుసు మీ ఆందోళన ఏమిటో. నిజం తెలిస్తే ఆమె ఏమవుతుందో అనేగా మీ భయం. మనిషిని ఎంత తలకిందులు చేసేవైనా కొన్ని సమయాల్లో కొన్ని నిజాల్ని చెప్పక తప్పదు. ఇక మీరేం చెప్పద్దు. ఆమెను ఇక్కడ అడ్మిట్ చేస్తే సమయం చూసి ఆమె అప్సెట్ కాకుండా నేనే చెప్తాను. వీరి భార్యని స్పెషల్ వార్డులో అడ్మిట్ చేయండి. ఎస్ డాక్టర్. థ్యాంక్స్ ఎ లాట్. పోనీ నెలలు నిండితే పర్వాలేదు. ఇంకా పురుడు రావడానికి 5 నెలల టైం ఉంది. ఇప్పుడే ఇక్కడ తీసుకొచ్చి చేర్చడం ఎందుకండి? అది కాదు రాధ, పురుడు వచ్చేవారు నువ్వు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
ఇక్కడ వారం రోజులు ఉంటే డాక్టర్ రోజు ఎగ్జామిన్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, అది తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. ఓహో, నేను ఇక్కడ చేరడం మంచిదని మీరు అభిప్రాయపడ్డారా లేక డాక్టర్ అమ్మ అభిప్రాయపడిందా? ఏ అలా అడుగుతున్నావు? డాక్టర్ అమ్మ అభిప్రాయం అదే అయితే తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. అవునండి, డాక్టర్ గారు వయసుకు చిన్నదానిలా కనిపించినా చాలా తెలివిగలదనుకుంటాను. ఏమిటండి, నాకేవో కాంప్లిమెంట్స్, కాంటాక్ట్ సర్టిఫికేట్స్ ఇస్తున్నట్టున్నారు. అవన్నీ ఇస్తే మీరు వేసే ఇంజెక్షన్ కాస్త మెల్లిగా నొప్పి లేకుండా వేస్తారని. అయితే దాన్ని కాంప్లిమెంట్స్ అనకూడదు, కాకా అనాలి. చూడండి, పిల్లాడు అన్నాక పుట్టిన వాడైనా పుట్టపోయేవాడైనా అల్లరి చేసి తీరుతాడు కదండి. అలాగే నా కడుపులో ఉన్న వాడికి ఏమి తోచగా బోర్ కొట్టి కాళ్ళు చేతులు కాస్త అలా కదిపాడు అనుకోండి, అప్పుడు నొప్పి రావడం సహజం కదండి. అంత మాత్రం నేను కంగారు పడి కింద మీద అయిపోతే ఎలా చెప్పండి? అంత కంగారు పడుతున్నారంటే మీ మీద ఎంతో ప్రేమ ఉందన్నమాట. సర్లేండి, కట్టుకున్న వాడికి పెళ్ల మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది? ఒకవేళ ఉన్నా కట్టుకుంది ఊరుకుంటుందా? అది సరే కానండి, మీరు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? కారణమా? మీరే. నేనా? మీలాంటి పేషెంట్ల కారణంగా తీరిక దొరక్క. అంతేనా? లేకపోతే మీరు కూడా ఎవరినైనా ప్రేమించి... రాధా, నేను అలా బజార్కు వెళ్ళి బ్రెడ్ బటర్ తీసుకొస్తాను. సారీ డాక్టర్, మీరు కాస్త ఓపిక పట్టాలి, కొంచెం ఎక్కువ మాట. నా మాట అలా ఉంచండి. మీరు ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోంచేయండి. అసలు మీరు భోంచేసి 2 రోజులైంది. అలాగే. డాక్టర్ గారు, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలంటే ముందుగా నాకు చెప్పండి. ఎందుకంటే మా వారిని పంపించేసి నన్ను చూసుకోవడానికి మా అమ్మగారిని పిలిపిస్తాను. ఏ, ఆయన మీ విషయం చూసుకోరా? నా విషయం చూస్తూ కూర్చుంటే మీ విషయం చూడడానికి కుదరదానికి. నా విషయమా? అదేనండి, ఆయన అక్కడ ఉద్యోగం చేయకుండా ఇక్కడే కూర్చున్నారనుకోండి, తర్వాత మీ విషయం చూడడానికి డబ్బులు రావు. భలేవరే. సరే, వస్తాను. డాక్టర్ గారు, ఇక్కడే ఉండండి, నాకేం తోచడం లేదు. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అది కాదండి, నేను రౌండ్స్కి వెళ్ళాలి. ఫినిష్ చేసుకున్న తర్వాత వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బసవరాజు గారు. బావగారు మీరా? బావగారు, విదేశాలన్నీ తిరిగి వచ్చిన నీ సుపుత్రుడు ఇలా టోపీ కింద మొహం దాచుకుని పడుకుంటున్నాడు ఏమిటండి? ఈడ అమ్మ చెబితే నీకు బుర్రకెక్కి సావడం లేదు. స్వప్నమని అర్జెంటుగా ఇడికి పెళ్లి చేయలేదని అలిగి కూర్చున్నాడు. వాట్ డాడీ, వాట్ అంటున్నావు? నేను అలికి ప్యాడ్ అలికి కూర్చోలేదు, ఒళ్ళు మండి కూర్చున్నాను. అంకుల్, నేను ఫారెన్ కంట్రీ నుంచి పరిగెత్తుకుని పారిపోయి వచ్చింది ఎందుకంటే పెళ్లి కోసం. నేను వచ్చినప్పటి నుంచి మ్యారేజ్ 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 షౌటింగ్ చేస్తుంటే నోబడీ కేరింగ్. ఐ విల్ గో టు ఫారెన్. ఆగరా నా కొడుకో, నీ చెప్పేదంటా నీ అమ్మ. వాట్ ఈస్ దిస్? నీ అమ్మ మీన్స్ నా మమ్మీ. ఇప్పుడు మమ్మీ టాపిక్ ఎందుకు? వై? ఆ అమ్మ కాదురా నీ అమ్మ. నేను చెప్పేది నేను పెళ్లి చేసుకునేది ఆ అంకులు కాదు, నేను కాదు. అవునంటావా? నాన్ సెన్స్. మగాడిని పెళ్లి చేసుకుని వెధ మగాడిని అనుకున్నావా? నో, ఐ విల్ గో టు ఫారెన్. ఓర్ని బెదిరింపు సంతకాల. నేను సంతకాలను ఫారెన్ వెళ్తాను. ఐ విల్ గో టు ఫారెన్. బాగారా బాగారా బాగారా. నువ్వు ఉండవయ్యా, మీ వాడి బుర్రకెక్కడి నేను చెప్తాను. చూడు రమేష్, నువ్వు స్వప్నను పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆమెను పెళ్లి కొప్పించాలి. నేను ఎన్నిసార్లు అడిగినా అసలు పెళ్లి చేసుకున్నట్టుంది. ఎలాగైనా స్వప్న మనసు మార్చి నీ వైపు తిప్పుకున్నావు అనుకో, పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన మనసుని బాడీని నా వైపు టర్న్ చేసుకోవాలని నేను డే అండ్ నైట్ ట్రై చేస్తూ ఉంటే నాకు ఓల్డ్ ఏజ్ రావచ్చుగా. రేయ్, నేను యదవని నీ దేశానికి పంపించాను, నువ్వు యదవ ఈ దేశాలను తిరిగి వచ్చావు. నీ బొక్కలో ఇంగ్లీష్తో నా డొక్క సింపెత్తున్నావురా. బావగారు, ఆ ఇంగ్లీష్లో ఏంటంటున్నాడు తెలుగులో చెప్పండి. హలో అంకుల్. అమ్మో సాంబార్. హాయ్ రమేష్. హాయ్ డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. బావగారు, దీని అమ్మ ఈడెప్పుడో పిల్ల మీదకి డీమ్ 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 అని వెళ్తాడంటే ఏంటండి? డ్రీమ్ అంటే స్వప్నం అని అర్థం. ఆ అమ్మాయి యాదవా, తెలుగులో పిలిచావచ్చు కదా. ఇవన్నీ లండన్లో నేర్పుతారు కాబోలు. నా హార్ట్ నైట్స్ లో విహరించే కైట్, నీ సైట్ నా డిలైట్, నీ ఆర్బిట్ లో నేను శాటిలైట్. అబ్బా రమేష్, నాకు తలనొప్పిగా ఓ ఉంది. అయితే చెప్పు, డెన్మార్క్ వెళ్ళి డాక్టర్ తీసానా, మాంటర్లో వెళ్ళి మెడిసిన్ తీసానా, లేకపోతే నేను అమెరికా తీసుకెళ్ళి ఆసుపత్రులు చేర్పించనా? కమాన్ టెల్ మీ. నువ్వేం చేయక్కర్లేదు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే చాలు. అలాగే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. టేక్ రెస్ట్, ఐ విల్ డూ వాట్ యు సే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అబ్బాయి గారు తెగ సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జీవన్ మరణ సమస్య ఒకటి పడింది. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏం లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో.
అరే మీరా రండి. అలా ఆశ్చర్యపోయారేమిటి? పేషెంట్ని చూడడానికి డాక్టర్ రావాలి కానీ డాక్టర్ని చూడడానికి పేషెంట్ వచ్చింది ఏమిటా అన్న? అబే అదేం కాదు, మా ఇల్లు ఎలా తెలిసిందా అని. హాస్పిటల్ వెనక ఇల్లున్నప్పుడు నాలాంటి అల్లరి పిల్లకి తెలియకుండా ఎలా ఉంటుంది? నర్సుని అడిగాను ఇల్లు చూపించింది, నౌకని అడిగాను గది చూపించాడు. దట్స్ ఆల్. అవును, రౌండ్స్ అయ్యాక కలుసుకుందాం అని చెప్పి చెప్పా చేయకుండా ఇంటికి వచ్చారేమిటి? ఐఎమ్ సారీ, తలనొప్పిగా ఉంటేను. అయితే సారీ నేను చెప్పాలి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. నేను ఇక్కడ ఉంటే మీకు తలనొప్పి తగ్గడం పోయి ఎక్కువ అవుతుంది. వస్తాను. నోను, అదేం లేదు. మీరు సరదాగా మాట్లాడుతుంటే తలనొప్పి అదే మాయమైపోతుంది. అవును, మీరు మీ వారి మేనమావ కూతురా? కాదే, మీకెందుకు వచ్చిందా అనుమానం? మీ అన్యోన్యత చూస్తుంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళేమో అనుకున్నాను. అరే, అన్యోన్యత అంటే గుర్తు వచ్చింది. నేను హాస్పిటల్లో లేకపోవడంతో ఆయన గాబరా పడిపోతుంటారు. నేను వస్తాను డాక్టర్. కాలక్షేపానికి ఏమైనా బుక్స్ క్యాసెట్స్ ఇస్తారా? నన్ను అడగక్కర్లేదు, మీకేం కావాలో తీసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో ఏం క్యాసెట్ ఉన్నాయి? అది 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 నేను వింటున్నాను. ఓకే, వస్తాను డాక్టర్. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. నేను కొన్ని పుస్తకాలు క్యాసెట్లు పట్టుకొచ్చాను, మరి కొన్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళమన్నారు అమ్మగారు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి అబ్బాయి గారు తెగ సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జీవన్ మరణ సమస్య ఒకటి పడింది. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏం లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏం లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఇది ఆయన వాయిస్ లా ఉంది. నన్ను కాకుండా మరొక దాన్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరో చెప్పు. దానికి నూకలు చెల్లిపోతే నా చేతుల్లో. నౌకలు చెల్లిపోతాయో సద్దలు చెల్లిపోతాయో కానీ నాకు వెంకట్రావు అనే వేరే వ్యక్తుల మేనమామ ఆయనకి డాక్టర్కి ఏం సంబంధం? ఒక్కటే ఒక కూతురు. ఆ స్పెషల్ బాడీకి ఇంజెక్షన్ రెడీ చేయి. చేసుకోకపోతే అది చస్తుందో లేదో నాకు తెలియదు కానీ చేసుకుంటే మాత్రం అది నా చేతుల్లో చచ్చి తీరుతుంది. అవును, నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చేస్తాను. Are you sure? Yes. అవును. నమస్కారం. గుడ్ మార్నింగ్ రాధా. వెరీ గుడ్. ఇవాళ నుంచి ఇంజెక్షన్ ఒక కోర్స్ మొదలు పెడతాను. నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చేస్తాను. నిన్న క్యాసెట్స్ కోసం నేను లేనప్పుడు వచ్చాడు కదా. నేను మా ఫాదర్ తెలిసిన ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళి అలాగే షాపింగ్కి వెళ్ళి ఇంటికి రావడానికి టైం లేదు. డాక్టర్, నాకెందుకు ఇంజెక్షన్? అలా అడుగుతున్నావేంటి? ఇది మీ ఆరోగ్యం కోసం. నా ఆరోగ్యం బాగానే ఉందిగా. అదే మీ కడుపు నొప్పులు వస్తున్నాయిగా. గర్భిణీ స్త్రీలకి కడుపు నొప్పి సహజమేగా. అది కాదు రాదా. వద్దు డాక్టర్, నాకే ఇంజెక్షన్ వద్దు. అసలు నేను హాస్పిటల్లో ఉండడం అనవసరం. ఏమిటి రాదా, అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఏం జరగలేదు, ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. డోంట్ బి సిల్లీ. ఇంజెక్షన్ చేయండి. వద్దు డాక్టర్, నాకే ఇంజెక్షన్ వద్దు. కమ్ ఆన్, నన్ను ఇలా బ్రతకనివ్వండి ప్లీజ్. నాకు ఇంజెక్షన్ వద్దు, ఏమొద్దు ప్లీజ్. డాక్టర్, మీకు రక్తం వస్తుందండి. రాలేదు. మీరు అల్లరివారే కాక చాలా పెంకివారు కూడా. నేను మీకన్నా చాలా పెంకిదాన్నండోయ్. నేను అనుకున్నది ఎప్పుడోకప్పుడు చేసి తీరుతాను. అది ఇంజెక్షన్ అయినా సరే మరేదైనా సరే. మళ్ళీ వస్తాను. బీకా.
ఆక్సిజన్ చేసి ఏమైంది? ఏమండి, నాకు ఇక్కడ వైద్యం వద్దండి. వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ డాక్టర్ ఈ వైద్యం నాకు వద్దండి. వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఏమిటి నువ్వు అనేది? మీకు చేతులైతే దండం పెడతానండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అది కాదు రాధా, నీకు పూర్తిగా నయమైన తర్వాత నాకు ఇక్కడ నయం అవుతండి. ఇక్కడ డాక్టర్ ప్రాణం తీయటానికే కానీ ప్రాణం పోయటానికి కాదు. ఇక్కడ ఉంటే నా బిడ్డను చూసుకునే అదృష్టం నాకు ఉండదండి. మీ నుంచి శాశ్వతంగా నేను దూరం అయిపోతానండి. నన్ను ఇక్కడి నుంచి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నా భయానికి అర్థం ఉందండి. నేను అలా అంటానికి కారణం ఉందండి. నా కలలు మీ కలలు పూర్తయిపోకుండా 10 కాలాల పాటు నేను మీ నీడలో ఉండాలంటే వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. లేకపోతే అర్ధాంతరంగా నేను మీకు దూరం అయిపోతానండి. నాకు ఈ డాక్టర్, ఈ వైద్యం, ఈ హాస్పిటల్, ఈ ఊరు ఏమి అక్కర్లేదండి. దయచేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఊరుకోరాదా, బాధపడుకో. నీ ఇష్ట ప్రకారం రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే డాక్టర్తో ఒక్క మాట చెప్పి వెళ్దాం. ఏమిటి ఈవేళప్పుడు ఇలా వచ్చారు? సారీ డాక్టర్, రాధని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకని? తనకి ఇక్కడ ఉండాలని లేదు. పైగా తను ఎందుకో భయపడుతోంది. నా వల్ల ప్రమాదం జరుగుతుందనా? అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉదయం నేను ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా ఆమె ప్రవర్తించిన తీరును బట్టి. తను ఏం ఊహించుకుంటుందో, ఎందుకు ఊహించుకుంటుందో తెలియదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మాత్రం గట్టిగా పట్టుబడుతున్నది. ఆమె పట్టుదల వల్లనే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేక మీరు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారంగా మీ భార్యకి అన్యాయం చేస్తున్నానని అనుకుంటున్నారా? స్వప్న, నన్ను ప్రేమించని నీకు న్యాయం చేసి ఉండలేకపోవచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, ద్రోహమే చేసి ఉండొచ్చు. దానికి ప్రతీకారంగా నువ్వు నా భార్య మీద పగ తెచ్చుకుంటావని అనుకున్నాను. తెలివి తక్కువ మాత్రం కాదు. నా వ్యక్తిత్వం మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. కలలు కనే కన్నెపిల్లగా నేనున్న రోజుల్లో వసంతంలాగా, వెన్నెల్లాగా మీరు నా జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రేమంటే ఏమిటో నాకు తెలియచేశారు. మనసు అనే మందిరంలో దైవంలా నిలిచారు. నేను మీకు భార్యనవుతానని, మీ బిడ్డకు తల్లినవుతానని నేను గడిపే కాలంలో హఠాత్తుగా మాయమైపోయి నన్ను మోసం చేశారు. నా కలలు కూల్చేసి, ఆశలు కాల్చేసి, నన్ను మోడులా మిగిల్చేసి మీరు వెళ్ళిపోయారు. జీవితం మీద ఆశ చచ్చి, పెళ్లి మీద కోరిక నశించి, కుంటిని పండు చేసుకుని వృత్తిలో లీనమై గడిపే నాకు మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఆనాడు మీరు నాకు చేసిన ద్రోహానికి పగ సాధించుకుంటాను, పగ సాధిస్తాను. ఎలాగో తెలుసా? ఎవరూ నయం చేయలేని మీ భార్యకు నా భయంకరమైన జబ్బుని ఆపరేషన్తో నయం చేసి ఆమెను కాపాడుతాను. తన కడుపులో బిడ్డ ఉందని భ్రమపడే ఆమె బ్రతుక్కి ముందు ముందు తల్లి అయ్యేటట్టు చేస్తాను. స్వప్న, ఇదేం పగ సాధించటం అనుకుంటున్నారా? చూడండి, కళకళ్ళాడుతూ మీ కళ్ళ ముందు రాధ తిరుగుతున్నప్పుడు ఇది స్వప్న నాకు పెట్టిన భిక్ష అని పశ్చాత్తాపడాలి. ఆమె కడుపున పుట్టిన బిడ్డ మీ ఒడిలో ఆడుకుంటున్నప్పుడు ఇది స్వప్న చనువని మీరు బాధపడాలి. భార్యా బిడ్డల్ని చూసుకున్న ప్రతి క్షణం ఈ స్వప్న మీకు గుర్తు రావాలి. ఈ స్వప్నకు మీరు చేసిన అన్యాయం తలుచుకుంటూ మీరు కుమిలిపోవాలి. స్వప్న, పగతోనైనా సరే, ప్రతీకారంతోనైనా సరే, జీవితాంతో నన్ను బాధ పెట్టాలనే కష్టనైనా సరే, నువ్వు నా భార్యకు మళ్ళీ బ్రతుకునిస్తానంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్. కానీ ఒక్క విషయం, నేను కావాలని నిన్ను మోసం చేయలేదు. తప్పనిసరైన పరిస్థితుల్లో మనసును చంపుకు నిన్ను దూరం చేసుకున్నాను. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? చెప్తాను. స్వప్న, మనిద్దరం ప్రేమించుకునే విషయం మీ నాన్నగారికి తెలిసింది. ఆ తర్వాత ఒకరోజు
బ్రతుకు భారమై బాధను భరించలేక త్రాగుడు మొదలెట్టాను. దానికి పూర్తిగా బానిసనైపోయాను. నన్ను నేను నాశనం చేసుకుంటున్న సమయంలో రాధ నా జీవితంలో అడుగుపెట్టింది, నన్ను మార్చింది, మళ్ళీ మామూలు మనిషి చేసింది, నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చెప్పు స్వప్న, నేను నీకు అన్యాయం చేశానా? నీ ప్రేమకు ద్రోహం చేశానా? ఆనంద్, నన్ను మన్నించండి. నా నుదుట విషాదం రాసింది మా నాన్నగారిని తెలుసుకోలేక మిమ్మల్ని ద్వేషించాను. మీ వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసిన మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించండి. నో, డోంట్ సే లైక్ దట్. స్వప్న, ఒకప్పుడు నీలో నా ప్రేయస్ని చూశాను, ఇప్పుడు నా భార్యను కాపాడే దేవతను చూస్తున్నాను. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. రమేష్, అర్థం లేకుండా ఇంగ్లీష్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడు. హాస్పిటల్లో అమ్మాయితో ఎవరో ఒంటరిగా ఉన్నారంటే అతను ఏ పేషెంట్ అయి ఉంటాడు. వాడు గంటకు పైగా ఆ గదిలోనే ఉన్నాడు. నా డ్రీమ్ని ట్యాప్ చేస్తున్నాడని నా డౌట్. నా మాట అబద్ధం అయితే ఐ విల్ గో టు ఫారిన్. రమేష్ వాడెవడో ముందు నాకు చూపించు, ఆ తర్వాత అమ్మాయితో నేను మాట్లాడతాను. అడుగు, అడు చూడు. స్వప్న, ఏమిటి నాన్న? నీకు గుర్తుందో లేదో, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వెళ్ళిపోయాడు చూడు, ఆనంద్ అనే పిరికి వెతవ. ఇవాళ హాస్పిటల్లో కనిపించాడేమిటి? వాళ్ళ ఆవిడ వైద్యం కోసం వచ్చారు ఆయన. ఓహో, అంతే కదా. అంతే నాన్న. మళ్ళీ మీ కూతుర్ని వల్ల వేసుకోవడానికి రాలే. ఒకవేళ వచ్చినా మళ్ళీ నువ్వు అతని చెల్లెల కాపురాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించొచ్చుగా. ఏమిటమ్మా నువ్వు అనేది? తెలియనట్టు ఎందుకు మాట్లాడుతావు నాన్న? అతని చెల్లెలు బతుకు బూడిదవుతుందని, వాళ్ళ నాన్న పరువు మట్టిపాలవుతుందని, వాళ్ళ కుటుంబం వీధిని పడుతుందని బెదిరించేగా అతని నాకు దూరం చేశావు. స్వప్న, అది నా కోసం, నా మంచి కోసం, నేను కోటేశ్వరుడి ఇంటి కోడలు అవడం కోసం చేశానని నువ్వు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? నీ కూతురికి పెళ్ళనేది లేకుండా, మీకు వారసులు అనేవారు లేకుండా, నీ వంశం నిర్వంశం అయిపోయింది. అతను లేకుండా నా జీవితానికి సార్థకత లేకుండా పోయింది. ఇప్పుడు నన్ను ఇలా చూస్తుంటే మీకు ఆనందంగా ఉందా నాన్న? స్వప్న, అంత మాట అనకమ్మా. నువ్వు రమేష్ని పెళ్లి చేసుకుని నాన్న, తాళి కడితేనే పెళ్లి, అలా కట్టినవాడే భర్తని మీరు అనుకోవచ్చు. కానీ మనసు ఇవ్వడమే పెళ్లి, అలా మనసిచ్చిన మనిషే భర్తని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. అయితే నా కన్న తండ్రి పుణ్యమా అని భర్తకు శాశ్వతంగా దూరమై బ్రతుకుతున్నాను. నాకు మళ్ళీ పెళ్ళంటే పాపమో నేరమో కూడా. నాకు హాస్పిటల్కి టైం అయింది, నేను వస్తాను. అమ్మా, అమ్మా. చూడండి అత్తయ్య గారు, నేనంతా ఈ హాస్పిటల్ వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మారం చేసింది. తర్వాత ఏమొచ్చింది ఏమో, ఈ హాస్పిటల్లోనే ఉంటాను, ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంటాను గొడవ చేస్తాను. ఏమొచ్చిందా? మా అమ్మ వచ్చింది, దాంతో నాకు ధైర్యం వచ్చింది. అంతేకాక రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కల వల్ల ఎవరేమిటో తెలిసొచ్చింది. దాంతో ఇక్కడే ఉండాలన్న ఆలోచన వచ్చింది. పిచ్చి పిల్ల, ఎప్పుడూ అలరి కబుర్లే. బాబు, డాక్టర్ గారు ఏమన్నారు? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు? అదిగో డాక్టర్ అమ్మ గారే వచ్చారు, ఆవిడనే అడుగు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాధా. గుడ్ మార్నింగ్. ఈవిడ మా అమ్మగారు, ఈ రోజే ఊరి నుంచి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్, మా అమ్మ నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. టెస్ట్లన్నీ చూశారుగా, నేను పాసా ఫెయిలా? నిన్ను ఫెయిల్ కాకుండా చూసే బాధ్యత నాది. కాకపోతే ఒక చిన్న ఆపరేషన్ చేస్తే నీకు మళ్ళీ నొప్పి రాదు. చిన్న ఆపరేషన్ ఏం డాక్టర్? కావాలంటే నాకు పెద్ద ఆపరేషనే చేయండి, నాకేం భయం లేదు.
ఒకవైపు మీరు, ఒకవైపు మా వారు ఉండగా నాకేం భయం కదండి. అవునవును డాక్టర్, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? ఒక వారం రోజులు పడుతుంది. I see. డాక్టర్ గారు, నిన్న మీరు ఇంజెక్షన్ ఇవ్వకపోతే నేను గొడవ చేశాను, నన్ను మన్నించండి. ఆలోచిస్తే అర్థమైంది మీరు నన్ను కాపాడడానికి వచ్చిన దేవతని. ఇప్పుడు మీరు ఎన్ని ఇంజెక్షన్ ఇచ్చినా, ఎన్ని మందులు ఇచ్చినా నేను నవ్వుతూ తీసుకుంటాను. దట్స్ గుడ్. అమ్మాయికి ఏదైనా నొప్పి రావచ్చు, వస్తే నాకు వెంటనే కబుర్ చేయండి. అలాగేనమ్మా. వస్తానమ్మా. రాధా, నేను బజార్కి వెళ్ళి మందులు పళ్ళేవి తీసుకొస్తాను. అత్తగారు జాగ్రత్త చూస్తూ ఉండండి. డాక్టర్ అమ్మ చాలా మంచి పిల్లలా ఉందమ్మా. అవునమ్మా, తనది వేరొక్కడు సొంతం చేసుకున్నా వాళ్ళని ద్వేషించకుండా ప్రేమించే మనిషి. ఏమైందమ్మా? మళ్ళీ నొప్పి వచ్చిందా? రాధా, అయ్యో డాక్టర్మా, 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 డాక్టర్ మేరమ్మా, ఆవిడ ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి. ఇల్లెక్కడమ్మా? ఈ పక్కనే అండి. నర్సమ్మా, మా అమ్మాయి రాధ నొప్పితో బాధపడుతుంది, నువ్వు వెళ్ళి కొంచెం చూసుకోమ్మా, నేను డాక్టర్ని పిలుచుకొస్తాను. అలాగే. డాక్టర్మా, 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 డాక్టర్మా. ఏమండి, ఏమైంది? రాధకేమైనా? అవునమ్మా, నా బిడ్డకు మళ్ళీ ఏదో. ఇచ్చిన ఇంజెక్షన్ రియాక్ట్ అయి ఉంటుంది, పదండి. ఇంకేం పర్వాలేదు, నొప్పి రాదు, హాయిగా నిద్ర పట్టేస్తుంది. మళ్ళీ ఒక గంట ఆగొచ్చి చూస్తాను. అలాగేనమ్మా. సపరివార శ్రీ సీతాలక్ష్మణభరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీ రామచంద్రస్వామి ప్రసాద సిద్ధిరస్తు, సర్వాభీష్ట సిద్ధిరస్తు, ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఈయనెవరనుకుంటున్నావమ్మా? మీ నాన్నగారు. ఎన్న తండ్రా? అవునమ్మా, అవును. ఇంతకాలం నువ్వు మీ అమ్మ లేరనుకున్నాను. గడిచిపోయిన గతంలో మీరో కరిగిపోయిన కళని, కన్నీటిని దిగమింగుతూ బ్రతుకుతున్న నాకు హఠాత్తుగా మీ అమ్మ కనిపించింది. శాశ్వతంగా ఆరిపోయిందనుకున్న దీపం నా కళ్ళెదుటే వెలిగినట్టయింది. తన గురించి అడిగి నర్సుల వల్ల నువ్వెవరో తెలుసుకున్నాను. అమ్మా రాధా, అమ్మా, 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 అమ్మా. నాన్న, పసితనం నుంచి నువ్వు లేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. ఎదుగుతున్నప్పుడు తోటి పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి గర్వంగా గొప్పగా చెప్పుకుంటుంటే నాకు ఆ అదృష్టం లేదే అని ఏడ్చేదాన్ని. జ్ఞానం తెలిసాక అమ్మని చూసి జాలి పడేదాన్ని. పెరిగి పెద్దదాని అయ్యాక మనసుని సమాధానం పరుచుకుని బ్రతుకుతున్నాను నాన్న. అమ్మా రాధా, కానీ కొన్ని రోజులుగా నానుంటే బాగుంటుందన్న ఆలోచన నన్ను మరీ బాధ పెడుతుంది. అదేమిటమ్మా? అవును నాన్న, కొన్ని రోజుల్లో ఆరిపోయే దీపాన్ని నేను కనుమూసాక నా కన్న తల్లికి తోడెవరో దిక్కెవరో అనిపించి. ఏమిటమ్మా మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నావు? త్వరలో పండు లాంటి పాపాయికి తల్లివి కాబోతున్నా నీవు. 4 రోజుల వరకు నేను అలాగే అనుకున్నానమ్మా.
ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది. నా కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదని, ట్యూమర్ అని, అది ప్రాణాన్ని తీసే ప్రమాదకరమైన జబ్బని. అమ్మా రాధ, ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా? నాకు చెప్పకుండా దాచారు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. బ్రతుకుతానన్న ఆశ లేకపోయినా నాకు ఆపరేషన్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అమ్మా రాధా, ఒక గంట నవ్వించే దేవుడు మరొక గంట ఏడిపిస్తాడంటారు. ఇదేననుకుంటానమ్మా. కట్టుకున్న భర్త కనిపించాడని సంతోషించనా, కన్న కూతురు దూరం అయిపోతుందని విచారించనా? ఏం కర్మమ్మా ఇది? అమ్మా, నీ ప్రేమ, నీ కన్నీళ్లు, నీ ఆవేదన ఏమీ నా జబ్బు నయం చేయలేవు. నువ్వు బాధపడి నా బాధను పెంచే కంటే నా కోరిక తీరిస్తే నేను ఆనందంగా కళ్ళు మూస్తాను. అమ్మా, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పమ్మా. ఆపరేషన్ అయ్యాక ఒకవేళ నేను మరణిస్తే నా భర్తకి డాక్టర్నిచ్చి అదే నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి. అంత మాట అనకమ్మా. నువ్వు తనకేమవుతావో తెలిస్తే ఒక డాక్టర్గానే కాకుండా తన తోబుట్టువుగా కూడా శాయశక్తులా ప్రయత్నించి నిన్ను కాపాడుకుంటుంది. సీత, అమ్మాయిని చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏమిటి నాన్న, ఏమిటి మీరనేది? రాధా, రాధ మీ కూతురా? అవునమ్మా, ఎన్నో ఏళ్ల క్రితం విధి ఆడిన వింత ఆటలో పోయింది అనుకున్న నా మొదటి భార్య బతికి ఉంది. ఆమె రాధ తల్లి సీత. నాన్న, రాధ నీ పేషెంటే అయినా తండ్రిగా నా మనసు ఆపుకోలేక అడుగుతున్నాను. రాధను ఎలాగైనా నువ్వు కాపాడాలమ్మా. పర్వాలేదు నాన్న, కన్న కూతురి యోగక్షేమాలు ఇప్పటికైనా ఆలోచిస్తున్నా. చాలా సంతోషం. అమ్మా స్వప్న, నేను నీ శ్రేయస్సు గురించి ఆలోచించే జీవితంలో తప్పటడుగు వేశాను. నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించమ్మా. స్వప్న, రాధ ఏమందో తెలుసా? ప్రమాదకరమైన ఆపరేషన్లో తన ప్రాణాలు పోతే ఆనంద్తో నీకు పెళ్లి జరిపించమని ప్రాధేయపడింది. చావుతో పోరాడైనా సరే, దైవాన్ని ఎదిరించైనా సరే రాధని కాపాడి తీరుతాను. కాపాడుతాను నాన్న. ఓర్నీయమ్మ, కథ ఇట్టా తిరిగి అట్టా తిరిగి చివరికి ఇట్టా అవుతుంది అనుకోలేదురా. ఎప్పటికైనా గుంట దాన్ని మోపు చేసి నీకు కట్టబెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఆపరేషన్లో రోగిష్టి సచ్చి ఆ ఆనందనాకుడు దాని చేసుకుంటే మనకి మిగిలేదు సవరం. నో నో, ఐ డోంట్ వాంట్ హెయిర్ కట్. డాడీ, ఇలాంటి పరిస్థితుల్లో లండన్లో ఏం చేస్తారంటే? ఓర్నీ అమ్మ, లండన్లో నా కొడుకులు ఏం పీక్కుంటారు నీకెందుకురా? ఆ ఆనంద్ విషయంలోను, ఆ బాబురావు గారి కూతురు స్వప్నమ్మ విషయంలోను ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వు జాగ్రత్తగా విను. రమేష్, ఏమిటిది? యు బ్లడీ బిచ్! నన్నే పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు చూస్తాను.
హలో, పోలీస్ స్టేషన్. నేను ఇప్పుడు అరెస్ట్ అవడానికి వీల్లేదు. రేపే రాధకు ఆపరేషన్. నేను ఇప్పుడు అరెస్ట్ అవడానికి వీల్లేదు. మీ చేతులతో నాకు కుంకుమ పెట్టండి. ఊరుకురాధ, ఏ ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేస్తానని డాక్టర్ స్వప్న హామీ ఇచ్చింది. నేను పోతానన్న భయంతో ఏడవట్లేదండి. మీలాంటి మనిషికి కొంతకాలమైనా భార్యగా బ్రతికిన నా అదృష్టాన్ని తలుచుకుని ఆనందంతో ఏడుస్తున్నానండి. ప్రేమించిన మనిషికి తాళి కట్టకపోయినా తాళి కట్టిన మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించే మీ పెద్ద మనసుని తలుచుకుని గర్వంగా ఏడుస్తున్నానండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుట్టించమని ఆ భగవంతుని కోరుకుంటానండి, కోరుకుంటాను. ఏమండి, తెలుసో తెలియకో నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. అర్జెంటుగా 10 నిమిషాలు ఈ మెడిసిన్ తీసుకురావాలి, లేకపోతే ఇప్పుడే తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కంప్లైంట్ కు రమేష్ మర్డర్కు తప్పకుండా ఏదో సంబంధం ఉంది. ఆ ఆనంద్ అనే అతను తప్పించుకుపోవడానికి ప్రయత్నించవచ్చు. వెంటనే అతను అరెస్ట్ చేయండి. మిస్టర్ ఆనంద్, మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి. సారీ ఇన్స్పెక్టర్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మీరు ఇప్పుడు మర్యాదగా రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
మిస్టర్ ఆనంద్, నేను అరెస్ట్ చేస్తున్నాం. ఏ నేరం మీద? అదంతా కోర్టులో తేలుతుంది. నౌ యు ఆర్ అండర్ అరెస్ట్. సారీ ఇన్స్పెక్టర్, తప్పనిసరైన పరిస్థితుల్లో పోలీసు నుంచి తప్పించుకున్నానే కానీ రమేష్ హత్య చేసినది మాత్రం కాదు. గుడ్ న్యూస్, ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్స్. ఏమిటి ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఎలా వచ్చారు? రమేష్ని హత్య చేసిన నేరం మీద ఆనంద్ అరెస్ట్ చేయడానికి వచ్చాను. బావా, అక్కను కాపాడాను. అక్క మాంగళ్య బలం గొప్పది కనుక నీకే ప్రమాదం రాదు. ఏమండి అనేది? అవును, నువ్వు నిర్దోషివి. రమేష్ని హత్య చేసింది నేనే. ఏమిటి డాక్టర్ మీరు చెప్పేది? వెంటనే జరిగిన నేరం మీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తెలియజేయాలనుకున్నాను. అయితే ఇవాళ ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ ప్రాణాల్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను అరెస్ట్ అయిపోతే ఆ పేషెంట్ ఖచ్చితంగా కన్ను మూస్తుంది. ఒక దుర్మార్గుడు ప్రాణం తీసిన నేను ఒక దేవత ప్రాణాలు నిలిపిన తర్వాతే అరెస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇక మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. 1 మినిట్ ఇన్స్పెక్టర్, పేషెంట్కి స్పృహ వచ్చిందేమో చూసి వస్తాను. అక్క, నువ్వు వెళ్ళిపోయి బావని నాకు అందించాలనుకున్నావు. కానీ నీ మాంగళ్య బలం కారణంగా బావ నీకే దక్కుతున్నాడు. రాధ ఎలా ఉంది? షీఈస్ ఆల్ రైట్. వెళ్తాను నాన్న. అమ్మా, నీకున్నది ఒకే కూతురు. ఇప్పటి వరకు నేను, ఇక నుంచి అక్క. బావా, ఈ జన్మలో నిన్ను జారవిడుచుకున్నాను. అందుకే నీ కోసం, నీ ఒడిలో ఉండటం కోసం త్వరలో అక్క కడుపున నీకు పెట్టగా పుడతాను. నీ ఇద్దరు ప్రేమని పంచుకో. ఏం స్వప్న? ఏం స్వప్న? స్వప్న నేను పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నా. ఎడా తిరిగేటప్పటికి మళ్ళీ నీ బిడ్డగా వస్తా. బావా, గతంలో మన ప్రేమకు గుర్తుగా, పుట్టబోయే నీ పాపకి గుర్తుగా ఒక్కసారి ముద్దు. ఆకాశంలో ఒక తారక జాబిలితో ఉయ్యాలుగే సందిట్లో సయ్యాటాడే సందెల్లో నీరెండ వర్ణాలలో నీలాకాశంలో